చాలా ఉపయోగపడే సెషన్. మనకి పీవీస్ ఎక్కువ. కంటిన్యూ మేడం. మేడం గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ ఆల్ వెరీ లేడీస్. మేడం మీకు టైము 6:45 వరకు ఉంది మేడం. 15 ఓకే minutes మేడం. ఫీడ్బ్యాక్ తీసుకొని 7 కి క్లోజ్ చేద్దాం. ఆల్ ది బెస్ట్ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓవర్ టు యూ మేడం. థ్యాంక్ యూ మేడం. గుడ్ మార్నింగ్ ఆల్ లేడీస్. నా పేరు జి సుజాత అండి. గోల్డ్ డైరెక్టర్ గా ఇప్పుడు మీ ముందు నించున్నాను నేనైతే మటుకు మేడం ఏంటంటే మీరు స్టార్ మేడం డైరెక్టర్ మేడం. మేడం స్టార్ట్ మేడం మీరు స్టార్టింగ్ స్టార్ ట్రబుల్ డైరెక్టర్. ఏదైనా. ఓకే అది మర్చిపోతారు. మేడం ఓకే నా వాయిస్ సరే. క్లియరా మేడం? మేడం నా క్లియర్ వాయిస్ క్లియర్ క్లియరా? క్లియర్ 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 క్లియర్. ఓకే. నాకు ఈ అవకాశం ఇచ్చిన లక్ష్మీ మేడం కి థ్యాంక్ యూ చెప్తున్నాను. అండ్ విశ్వానికి కృతజ్ఞతలు చెప్తున్నాను. ఈ రోజు నాకు ఈ సక్సెస్ ఇచ్చినందుకు, ప్రతి ఒక్క సక్సెస్ ను తీసుకుని నాకు ఈ జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకి కృతజ్ఞతలు చెప్తున్నాను. మెయిన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే గౌతమ్ బాలి గారికి శిరస్సు ఉంచి పాదాలు తప్పి నేను ప్రేర్ చేసుకుంటున్నాను. ఎందుకంటే కృతజ్ఞతలు చెప్తున్నాను. ఎందుకంటే ఈ రోజు నేను హెల్దీగా ఉన్నాను, హెల్త్ వెల్త్ రెండు తీసుకుంటున్నాను అంటే దట్ ఈస్ గౌతమ్ బాలి గారు. నాకు పరిచయం చేసిన నా ఫ్రెండ్ లక్ష్మీ మేడం గారికి థ్యాంక్ యూ చెప్తున్నాను మేడం. మీకు ఎప్పుడు కూడా నేను రుణపడి ఉంటాను ఇంత మంచి అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు. ఓకే. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ హూ ఆర్ యూ అంటే నాకు నేను ప్రశ్న వేసుకుంటున్నాను, నేను ఎవరు. అలాగే మీకు కూడా మీరు ప్రశ్న వేసుకోండి, హూ ఆర్ యూ అని అంటే అసలు మనం ఎవరు. ఫస్ట్ మనం పుట్టగానే ఒక తల్లిదండ్రులు వాళ్ళు జన్మనిచ్చిన తర్వాత వాళ్ళ పేరు పెడతారు. ఒక్క సంవత్సరం నుంచి అండ్ మన 15 years వరకు కూడా వాళ్ళ ఆధీనంలోనే ఉంటాం ఫ్రెండ్స్. ఒక లేడీస్ అయినా జెంట్స్ అయినా సరే వాళ్ళ ఆధీనంలోనే పెరుగుతాం. అండ్ నెక్స్ట్ ఏంటి 15 years తర్వాత ఇంకా లాస్ట్ డెడ్ ఎండ్ వరకు కూడా భర్త మీద, పిల్లల మీద, అత్తమామలు ఇలాగా ఎవరో ఒకరి మీద డిపెండ్ అవుతూనే ఉన్నాము. హూ ఆర్ యూ అంటే అసలు మనం ఎవరము, మనకు ఈ దేవుడు జన్మనిచ్చారు కదా, అసలు మన లైఫ్ ఏంటి. అసలు ఇంకా ఎవరము కూడా ఏమి కూడా ఆలోచించము. నా లైఫ్ కోసమే నేను మాట్లాడుతున్నానండి, ఎవరి కోసం కూడా కాదు. మనకంటూ తల్లి గర్భంలోనే దేవుడు నిరూపించుక మునిపే దేవుడు మన యందు ఒక ప్రణాళిక అనేది ఉంటది. కానీ ఈ లోకానుసారంగా కొన్ని కొన్ని బంధాలకు అన్నిటికీ కూడా ఎక్కువగా ముడిపడిపోయి మనం అంటే అసలు ఎవరము అనేది మర్చిపోయి అందరి కోసం మనం పాకులు ఆడుతూ ఉంటామండి. అసలు మనం ఎవరు, మన కోసం మనం బతకాలి అన్న ఆలోచన కూడా మనకు అనేది ఉండదు. అసలు హూ ఆర్ యూ అని ఎప్పటికప్పుడు రోజు ఎవరికి అనేది ప్రశ్న వేసుకోవాలి. అండ్ ఇంకోటి మనకి మన లైఫ్ లోని ఎవరంటే ఎక్కువ ఇష్టం, అది నెక్స్ట్ మీరు చార్ట్ రూపంలో అయినా చెప్పొచ్చు. ఎవరంటే ఎక్కువ ఇష్టం అంటే పాప అంటాము, బాబు అంటాము, హస్బెండ్ అంటాము, తల్లిదండ్రులు అంటాము. చాలా మంది రవణమ్మ గారు మేడం జూమ్ మీటింగ్ లోనే ఆలకించిన అందరు కూడా ఎవరెవరో సంథింగ్ సంథింగ్ చెప్పారు. కానీ ఎవరో ఒక్క మేడం మట్టుకి చెప్పారు, నేనంటే నాకు ఇష్టము. ఎప్పుడైతే మనల్ని మనం ప్రేమించుకుంటామో ఫ్రెండ్స్, అప్పుడే మన లైఫ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే ఇప్పటి వరకు మొత్తం అందరు కూడా భూప్రపంచంలో అందరి కోసం బతుకుతాం, కానీ మన కోసం మనం బతకం, మనతో మనం మాట్లాడుకోం. అంత టైం అనేది మనం ఇవ్వం మన కోసం మనం. ఏదో మార్నింగ్ లేచామా, గబగబగా పిల్లలకు వండామా, చేసామా, భర్తను పంపించామా, ఆల్రెడీ పనులన్నీ అయిపోయి ఓకే, ఏదో ఉంటే తింటాము, లేకపోతే లేదు. మళ్ళీ బయటికి వెళ్ళాలి, ఆఫీస్కి వెళ్ళాలి, మళ్ళీ రావాలి, అక్కడ ఏదో చిన్న బాక్స్ తీసుకుంటాం. సేమ్ లేడీస్ కి ఎక్కువ హెల్త్ ప్రాబ్లమ్స్ రావడానికి కారణం ఏంటంటే మన కోసం మనము ఆలోచించుకోము. మగవాళ్ళు ఎవరిని నేను కించపరచట్లేదండి. మగవాళ్ళకి అనేది హాలిడేస్ అనేది ఉంటది. లైఫ్ టైం వర్క్ చేసేది వంటగదిలో ఉండి పని చేసేది ఆడవాళ్ళు మాత్రమే. మగవాళ్ళకి అయితే మట్టుగా సెలవులు అనేది ఉంటది. ఒక ఫ్రెండ్స్ తో పార్టీలకి వెళ్ళడం ఉంటది. ప్రతి ఒక్కదానికి కూడా డ్యూటీ నుంచి రాగానే కొద్దిగా అలసిపోయినా సరే వాళ్ళు రెస్ట్ తీసుకోవాలి. మనం అలసిపోయినా సరే రెస్ట్ తీసుకునేది లేదు. ఏ టైంలో అయినా సరే ఎనీబడి మనం రన్నింగ్ పని చేస్తూనే లైఫ్ టైం మన ప్రాణం ఉన్నంత వరకు పని చేస్తూనే ఒక యంత్రం లాగే బతుకుతున్నాం ఫ్రెండ్స్. నేనైతే నేను పుట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు నేను తెలుసుకున్నది అయితే ఇంతే. ఇంకా పని చేస్తూనే అలిసిపోతూనే ఉన్నా. ఎప్పుడు నాకు రెస్ట్ దొరుకుతుంది అనుకొని చూస్తున్నానండి నా లైఫ్. సుజాత అంటే ఆ బయటికి పర్వాలేదు మేడం, వాళ్ళ హస్బెండ్ సపోర్ట్ చేస్తారు ఇలా అలా ఓకే అంతవరకే. కానీ నా లైఫ్ ఏంటన్నది మీకు చెప్తాను ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా తల్లిదండ్రులు ఏంటంటే, నా తండ్రి ఏయులో జాబ్ చేస్తున్నారు. బాగానే ఉంటది ఫ్యామిలీ. మా నాన్నమ్మ తాత చిన్న చాలా పెద్ద ఫ్యామిలీ. కానీ
మా నాన్నమ్మకి 13 మంది మగవాళ్ళు, 2 ఆడపిల్లలతోటి మా నాన్నగారికి కూడా ఏంటంటే మగపిల్లలే కావాలి. మా నాన్నగారు ఇంటికి పెద్దండి. మగపిల్లలే కావాలి, మగపిల్లలే కావాలని అందరితో పందాలు వేసి 2 ఆడపిల్లలకి కన్నారు. మూడోసారి కూడానా మళ్ళీ ఆడపిల్లని నేనే పుట్టానండి. మూడోసారి ఆడపిల్లని పుట్టగానే ఎలా ఉంటది ఆ పొజిషన్, 2 సార్లు ఓడిపోయారు మా నాన్నగారు. మూడోసారి మళ్ళీ నేను పుట్టగానే మా నాన్నమ్మ అయితే లైట్ కూడా వేయలేదంటండి. మా అమ్మగారు చెప్తే అంటే ఏంటి మరి నా పుట్టుక ఇలా ఉందా? లైట్ కూడా వేయలేని పరిస్థితి. అంటే అంతగా ఆడపిల్ల అంటే అంతగా ద్వేషించేవారు. అంటే మగపిల్లలకి ఒక స్థానం, ఆడపిల్లలకి ఒక స్థానం. లైట్ వేయలేదంటే ఆ మాట మా అమ్మగారు చెప్పేటప్పుడు నా కళ్ళల్లో కన్నీళ్ళు. అంటే నేను పుట్టగానే నాకు లైట్ వేయకనే ఇన్ని ప్రాబ్లమ్స్ మా అమ్మగారు ఫేస్ చేసారా? మేడం హలో! సారీ, చిన్న కాల్ వచ్చింది. చేశారు. ఫ్రెండ్స్ అంటే ఒక ఆడపిల్ల పుట్టగానే ఇలా ఉంటదా అనేది నాకు కొద్దిగా ఏజ్ వచ్చిన తర్వాత తెలిసిందండి. అంటే మనకి కూడా ఆడపిల్లలు ఉన్నారు. ఇప్పుడు మనం ఆడపిల్లలు చూసేసరికి అమ్మో నా కూతురికి ఒక మంచి లైఫ్ ఇవ్వాలి, ఒక మంచి లైఫ్ ఇవ్వాలి అనే దృష్టితో అయితే మనం ఉన్నాము. ఒక 40-50 ఇయర్స్ బ్యాక్ అయితే మటుకు ఆడపిల్ల అంటేనే చంపేయాలా అనే రోజులు కూడా ఉన్నాయండి. నా లైఫ్ అయితే మటుకు అలా స్టార్ట్ అయ్యింది. ఏం పర్వాలేదు. నేను నా లైఫ్ లోని మా అమ్మగారు ఇలాగా కరెంట్ లేదు, ఇలా చీకట్లోనే నన్ను ఉంచారు మా నాన్న మా తాత అనేటప్పుడు. ఐఎమ్ బీ స్ట్రాంగ్. ఎందుకంటే దేవుడు అలా ఉంచాడు అంటే నా ద్వారా ఇంకేమైనా కార్యాలు జరగచ్చేమో అని దేవుడి మీద నేను నమ్మకం. నా తర్వాత 2 మగపిల్లలు పుట్టారండి. 2 తమ్ముళ్ళు తెచ్చుకున్నాను అంటే నేను అక్కడే గెలిచినట్టుగా. అండ్ ఇంకా అలాగా లైఫ్ అనేది స్టార్ట్ అయింది. లైఫ్ అనేది స్టార్ట్ అయిన తర్వాత ఇంకా ఆడపిల్లలు అంటే చాలా ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి కదా. మా నాన్నమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే నేను ఎక్కువగా పెరిగి చేయడం అది అయ్యిందండి. తర్వాత ఇంకా అలాగా ఎదుగుతున్న కొద్దీ ఇంకా ప్రాబ్లమ్స్. లాస్ట్ కి ఇంకా 10th క్లాస్కి వచ్చానండి. 10th క్లాస్కి వచ్చి ఇంకా బాగా చదవాలి. చదువు అంటే నాకు చాలా చాలా ఇష్టం అండి. మార్నింగ్ 3 గంటలకు లేసి ఎగ్జామ్స్ అంటే మా వీధిలో మొత్తం ఒక 10 మెంబర్స్ చాలా పోటీ పోటీగా చదివారు అండి. ఎగ్జామ్స్ అనేది రాస్తూ ఉండగా సమ్ టైం ఏంటంటే అప్పుడే మెచ్యూర్ టైం అనేది నాకు వచ్చింది 15 ఇయర్స్ కి. ఆ పేట్స్ పెయిన్ భరిస్తూ 3 గంటలకు లేచి నేను వెళ్ళి ఎగ్జామ్స్ రాశానండి. ఈ 10 మెంబర్స్ లో కూడా ఐఎమ్ సో హ్యాపీ. 2nd క్లాస్ నేనే పాస్ అయ్యానండి. అంటే అక్కడ కూడా నేను సక్సెస్ అనేది తీసుకున్నాను ఫ్రెండ్స్. మనం ఏదైనా హార్ట్ఫుల్ గా కోరుకున్నాము అని అంటే సక్సెస్, ఒకసారి ఫెయిల్యూర్ వచ్చినా అది నెక్స్ట్ టైం సక్సెస్ అనేది అలాగ వస్తూనే ఉంటది. అండ్ అది నా సక్సెస్. అండ్ ఇంకా నేను పాస్ అయ్యాను కదా ఫ్రెండ్స్, ఇంకా కాలేజీకి పంపిస్తారు మా అమ్మ నాన్న ఇలాగా అనుకునే టైంలోనే ఒక 6 months తర్వాత మళ్ళీ నాకు మ్యారేజ్ అనేది అయిపోయిందండి. దగ్గర సంబంధమే అడిగారు. అంటే 2 ఆడపిల్లలకి అప్పటికే మ్యారేజ్ అయిపోయింది. 3వ ఆడపిల్ల నేనే. నాకు కూడా 6 months తర్వాత చేశారు. అంటే నా గోల్స్ అన్ని కూడా జీరో అయిపోయాయి. నేను ఒక డిగ్రీ చేయాలి, ఒక బాగా చదువుకోవాలి, కాలేజీకి వెళ్ళాలన్న థాట్స్ తోటి ఉండేదాన్ని. కానీ అక్కడ కూడా అన్ని కూడా కొలప్స్ అయిపోయి మ్యారేజ్ అయిపోయిందండి. మ్యారేజ్ అయిపోయిన ఒక 1 year కే బాబు పుట్టాడు. అది బాబు కూడా చాలా ప్రాబ్లమ్స్ తోటి ఫేస్ చేశాను. ఎందుకంటే ఏజ్ చిన్నది కాబట్టి బాబు ఎదురుకాళ్ళు పుట్టాడు. మీ పాప లేదంటే మీ మనవడ ఏదో ఒకటి డిసైడ్ చేసుకోండి అన్నారు మా అమ్మ నాన్న. మా పాప అంటే మాకు చాలండి అన్నారు. అంటే అక్కడ కూడా పిల్లలు కనేటప్పుడు కూడా నేను ఫేస్ చేశాను. పోతే నా ప్రాణం పోతుంది, లేదంటే నా బిడ్డ బతుకుతాడు తెలిసి తెలియని ఏజ్ లో. నా బాబు పుట్టిన తర్వాత పర్వాలేదు, లైఫ్ అంతా కొద్దిగా హ్యాపీగానే ఉంది. ఇంట్లో ఉండడము, ఏదో పనులు చేసుకోవడము, చెందడం. కానీ నా ఆలోచన అయితే మట్టి నేను చదవాలి 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 అనే ఆలోచన అయితే మట్టిగా ఉందండి. అలాగ ఒక 4 years వరకు కూడా ఇంకా పిల్లలకి వెళ్ళకన్నా నా లైఫ్ ఏంటి, అసలు నా లైఫ్ ఏంటి అని అలాగా ఆలోచించుకుని ఉన్న సమయంలోని నాకంటే ఎదురుపడ్డది ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు జాబ్ అనేది చేయాలి అనిపించిందండి పొదుపు సంఘాల్లోని. అప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను జాయిన్ అయినండి. ఎంతకి జాయిన్ అయినంటే 400 రూపాయలకి 25 గ్రూపులు మెయింటెనెన్స్ చేసేయాలి. 25 గ్రూపులు నేను తయారు చేయాలి. 25 గ్రూపులు తయారు చేసి వాటికి మీటింగ్స్ పెట్టి లోన్ ఇచ్చి
చాలా ప్రాబ్లమ్స్ అండి. అంటే 400 ఇప్పుడు ఈ పొజిషన్‌లో అయితే రూ. 1,00,000 ఉంటే గాని సరిపోతుంది కదా! అటువంటిది రూ. 400 రామ్ ఎస్టేట్ ఆ కొండంతా కప్పరాడ ఆ కొండంతా తిరిగేదానండి. చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేసి ఆ 400 నెలంతా కష్టపడితే ఆ రూ. 400 ఎంతో లక్కీగా, అదృష్టంగా తీసుకునేదాన్నండి నేను. అలా అయిపోయింది. ఒక 1 ఇయర్ అలా హ్యాపీగా జర్నీ చేస్తూ ఎవరెవరో ఫ్రెండ్స్ ఇలాగ కొత్త న్యూ లైఫ్ స్టార్ట్ అయింది. దేవుడా నాకొక మంచి ఛాన్స్ ఇచ్చావు అనుకునే టైంలోని మళ్ళీ పాప పుట్టడం జరిగిందండి. పాప కడుపులో ఉంటుండగానే ఏంటంటే ఈ పొదుపు సంఘాలు అసలు ఒక్క రోజు కూడా సెలవనేది ఉండేది కాదు. సెలవనేది ఉండేది కాదు. ఇంక ఈ ప్రెగ్నెన్సీ టైంలోనే నాకు ఏడో నెల వచ్చిన తర్వాత మదురై వెళ్ళానండి. మదురైలో వెళ్ళేటప్పుడు అంటే ట్రైనింగ్ పీరియడ్‌లోనే అక్కడైతే చాలా ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేశాను. అంటే ఎందుకు చెప్తున్నాను ఫ్రెండ్స్ అంటే ఒక ప్రెగ్నెన్సీతో ఉన్న లేడీస్‌ని ఈ రోజుల్లో అయితే ఎలా చూసుకుంటున్నారు. అంటే అప్పుడు తెలిసి తెలియని వయసు ఎక్కడికి ఎవరు ఏది పంపిస్తే అక్కడికి వెళ్ళిపోవడమే అలా చేయడమే. కానీ అక్కడ కూడా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి పాప పుట్టిందండి. పాప పుట్టిన ఒక నెల రోజులే నాకు సెలవనేది ఇచ్చారు. ఆ తర్వాత మళ్ళీ ఫుల్ టైమ్ అలా వర్క్ చేస్తూ అలాగా ఒక 4 ఇయర్స్ వరకు చేశాను ఫ్రెండ్స్. చేసి అందరికి కూడా లోన్స్ ఇప్పించి సరిగ్గా కట్టలేకపోయారు. ఇంకా ఈ లైఫ్ నాకంటే సూట్‌ఫుల్ అవ్వదేమో ఈ జాబ్ అనుకుని అది మానేశానండి. తర్వాత సెకండ్ నేను ఇన్సూరెన్స్ ఫీల్డ్‌కి వెళ్ళాను. అంటే నా లైఫ్ స్టైల్ ఎన్నిట్లో నేను స్ట్రగుల్స్ ఫేస్ చేశాననేది చెప్తున్నానండి. తర్వాత ఇన్సూరెన్స్ ఫీల్డ్‌కి అనేది వెళ్ళాను. ఇన్సూరెన్స్ చాలా మంది పాలిసీస్ అవి కట్టించాను. అనుకోకుండా ఒక అంకుల్‌కి ఏంటంటే యాక్సిడెంటల్‌గానే అతను చనిపోయారు. పాలిసీ ఒక 5,00,000 తీసుకున్న తర్వాత. ఆ పాలిసీ అమౌంట్ అనేది ఇచ్చిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీ అయితే ఒక దేవుడిలాగా చూసారు. ఎందుకంటే ఇద్దరు అమ్మాయిలకి పెళ్లి చేశారు. ఆ టైంలోనే 5,00,000 అంటే చాలా ఎక్కువ. కానీ హ్యాపీయే. కానీ ఎవరో చనిపోతే అలా అమౌంట్ ఇస్తే గవర్నమెంట్ ఇచ్చేది అది నాకెందుకో సూట్‌ఫుల్ అవ్వలేదు. నాకు నచ్చలేదు. ఎవరో మనకు చనిపోతే ఇలాగా అమౌంట్ ఇవ్వడం అది నాకు నచ్చలేదండి. అయిపోయింది. ఇంకా ఆ జాబ్ కూడా ఫుల్ స్టాప్ చేసేసాను నేను. నెక్స్ట్ రియల్ ఎస్టేట్ లోకి వచ్చాను. రియల్ ఎస్టేట్ లో కూడా కొంతవరకు రియల్ ఎస్టేట్ బిజినెస్ అంటే ఆటోమేటిక్ గా ఇటు సగం అటు సగం అటు సగం ఇలాగా అది కూడా నాకు నచ్చలేదండి. లాస్ట్ ఇంక ఇదంతా కాదు నేను చేస్తే లేడీస్ తోటి ఏదైనా సరే జాబ్ చేసేదే నేను చూసుకోవాలి తప్పించి ఇలాగ బయటికి వెళ్ళి నేను ఎందులో కూడా సక్సెస్ అవ్వలేకపోతున్నాను. నేను నాకు సూట్ఫుల్ అవ్వట్లేదు అని అనుకుని దేవుడికి దండం పెట్టుకునేటప్పుడు లక్ష్మి మేడం అప్పుడు నాకు కలిసారండి ఒక పేపర్ యాడ్ లోని. మేడం కూడా అప్పుడు ఇన్సూరెన్స్ ఫీల్డ్ లో ఉన్నప్పుడు మేడం గారు మీట్ అయ్యారు. వెళ్ళాను ఇంటర్వ్యూ అటెంప్ట్ చేశాను. అప్పుడు మేడం నేను కలిసి జర్నీ చేసామండి. అండ్ అక్కడ కూడా ఒక 2 ఇయర్స్ వరకే చేసాము మేడం నేను. ఆ తర్వాత ఏంటంటే మేడం బ్యూటిషియన్ కింద ట్రైనింగ్ తీసుకున్నారు. నేనైతే ఇంకా ట్రైనింగ్స్ అవి నాకు ఇష్టపడక నేను మళ్ళీ మార్కెటింగ్ ఫీల్డ్ కే వచ్చానండి నేను. మార్కెటింగ్ ఫీల్డ్ కి వచ్చేసి మార్కెటింగ్ ఫీల్డ్ కి వచ్చాను నేను. మార్కెటింగ్ ఫీల్డ్ లోనే చాలా నెట్వర్క్లు చేశాను. అండ్ మన జాస్వా సార్ ఉన్నారు. జాస్వా సార్ తెలుసండి నా కోసం మార్కెటింగ్ ఫీల్డ్ ఒక 5 ఇయర్స్ ఒక 15 lakhs లాస్ చేసుకున్నానండి నేను. అంటే మేడం వేరే రూట్ లోకి వెళ్ళారు. బ్యూటిషియన్ పార్లర్ అది పెట్టుకున్నారు. నేను చేసిన బై మిస్టేక్ ఏంటంటే 50 lakhs 5 ఇయర్స్ లోనే 50 lakhs అనేది లాస్ చేసుకున్నాను నేను. ఇంకా లాస్ చేసుకున్న తర్వాత ఎవరైనా సరే ఇంకా బయటికి పంపిస్తారండి. బయటికి పంపించరు. కానీ మా హస్బెండ్ అయితే చాలా మంచివారు. సపోర్ట్ చేస్తారు ఏదికైనా. నువ్వేదో ఒకటి చెయ్యాలి అనుకుంటున్నావు కానీ నువ్వు అలాగా తపన పడుతూ ఉంటున్నావు. అవుతది. నువ్వేమి టెన్షన్ పడొద్దు. పోన్లే అప్పే కదా తీర్చుకుందాం అన్నారండి. బాగానే సపోర్ట్ చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకా లక్ష్మి మేడం తోటి ఎప్పుడైతే మీట్ అయ్యామో ఇంకా అక్కడ మళ్ళీ ఒక 3 ఇయర్స్ 4 ఇయర్స్ గ్యాప్ వచ్చిందండి. నేను వేరే ఫీల్డ్కి వచ్చాను. మేడం వేరే ఫీల్డ్కి వెళ్ళిపోయారు. తర్వాత మళ్ళీ నేను ఎప్పుడైతే దెబ్బతిన్నానో మళ్ళీ మేడం దగ్గరికి వెళ్ళానండి. లక్ష్మి మేడం దగ్గరికి వెళ్ళి మళ్ళీ మేడము నేను హెర్బల్ లైఫ్ అనేది స్టార్ట్ చేసాము. అందులో ఒక 2 ఇయర్స్ జర్నీ చేసాము. అందులో కూడా మేడము నేను ఇద్దరము లాస్ అయ్యాము. కానీ లాస్ అయినా నేనైతే నేర్చుకున్నాను వెయిట్ లాస్ కోసం. అసలు వెయిట్ లాస్ కోసం ఎలాగా ఏంటి అనేది హైదరాబాద్ కూడా వెళ్ళి ట్రైనింగ్స్ అవి తీసుకున్నామండి. ఎక్కడ ఏది లాస్ అయినా ఏదైనా సరే ఒక అనుభవం అనేది అంటే ఎక్కడ ఎలా మాట్లాడాలి ఏంటి అనేది ఒక జ్ఞానం అనేది నాకు వచ్చిందండి. మేడం మీ వాయిస్ ఇంకొంచెం బేస్ పెంచండి క్లారిటీగా ఇంకొంచెం. ఓకే మేడం. ఓకే కంటిన్యూ. ఓకే మేడం. అంటే ఇన్ని అనుభవాలు నేను చెప్తున్నానంటే ఎన్నో నేను ఫేస్ చేశాను కాబట్టి ఇప్పుడు నేను స్ట్రాంగ్ గా నిలబడగలిగాను. మేడం ఒక మంచి పొజిషన్ లో ఉన్న తర్వాత మళ్ళీ నేను 2003లోనే నేను వెళ్ళాను వెస్టేజ్ కి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చేసానండి నేను. మేడం కరోనా ముందు 2019లోని క్రౌన్ డైరెక్టర్ అయ్యారు. నన్నేమొచ్చి అప్పుడేమొచ్చి డైరెక్టర్ చేశారు మేడం. ఆ తర్వాత ఉండాలి కదా మళ్ళీ ఉండలేదండి. డైరెక్టర్ అయిన తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చేసాను నేను 2020, 21 2 ఇయర్స్ కూడా ఇంకా కరోనా కాబట్టి నేనేమి కూడా బయటికి రాలేదు. ఏ ఫీల్డ్ వర్క్ కూడా నేనేమి చేయలేదు.
మళ్ళీ 2022లోని నేను లాస్ట్ మంత్ ఎండింగ్ నవంబర్లో నేను వెళ్ళానండి. వెళ్ళి మళ్ళీ ఇంకా నేను లక్ష్మి మేడం కూడా నేను ఫోన్ చేయలేదు. ఎందుకంటే నేను ఫేస్ చేయలేకపోయాను మేడంని. సుజాత అంటే వస్తది, వెళ్ళిపోతది, ఏదో తను ఏమి చేయలేదులే అన్నట్టుగా చిన్న నెగిటివ్ థింకింగ్ అనేది వచ్చేసి కదండి. ఎంత ఫ్రెండ్స్ అయినా పాపం అది కష్టపడుతుంది కానీ అందులోనే సక్సెస్ అవ్వలేకపోతుందని ఎప్పటికప్పుడు ఫోన్ చేసి అలాగా పాపం బాధపడుతూనే ఉండేవారు. సుజి నువ్వు చేయగలవు, రా సుజి, రా సుజి అన్న కొద్దిగా నిర్లక్ష్యం లేదు, సక్సెస్ అవుతున్నమ్మా అనేసి అలా చెప్పి అలా నిర్లక్ష్యం చేశానండి. నవంబర్లోనే మేడంకి అయితే చెప్పలేదు, జాస్వా గారికి చెప్పి సార్ ఇది నేను చెయ్యాలా వద్దా, మార్కెటింగ్ గా మీరు నేను చాలా లాస్ అయిపోయాను సార్ అంటే ఒకే ఒక మాట చెప్పారండి జాస్వా గారు, మేడం ఈసారి వచ్చారు కాబట్టి ₹1,00,000 కొట్టాలి మీరు, లేదంటే చచ్చిపోండి, ఇంకా తప్ప మీరు బ్యాక్ అయితే మట్టుగా వెళ్ళకండి అనేసి అప్పుడు లక్ష్మి మేడం కి ఫోన్ చేసి ఏంటి సుజ నాకు ఫోన్ చేయలేదు అంటే లేదమ్మా నేనైతే నేను ఇంకా ఫేస్ చేయలేను, నిన్ను వచ్చి వెళ్ళిపోతున్నాను, నేను సక్సెస్ తీసుకోలేకపోతున్నాను అంటే కూర్చోబెట్టి మాట్లాడి నువ్వు ఎలాగైనా సరే ఇది చేయగలవు, నేనే చేస్తున్నాను అంటే నువ్వు ఇన్ని మార్కెటింగ్ చేసావు, నువ్వు చేయగలవు, నువ్వు చేయగలవు, చేయగలవు అని చెప్పి ఇంకా స్ట్రాంగ్ గా నాలో మొత్తం మైండ్ అంతా కూడా ఇది చేసి నువ్వు స్ట్రాంగ్ గా చేయగలవు, నువ్వైతే మటు బ్యాక్ వెళ్ళక అన్నారండి. 2022 అండ్ 2023, 2024, 2025 నేను బ్రాంజ్ డైరెక్టర్ గా ఉందని సిల్వర్ అయ్యానండి, గోల్డ్ అయ్యానండి, ఇప్పుడు స్టార్ గా అయ్యి మీ ముందు జూమ్ మీటింగ్ అనేది ఇస్తున్నాను నేను. అంటే నేను వేరే బిజినెస్ చేస్తూ ఇప్పటి వరకు కూడా పార్ట్ టైం గా నేను వర్క్ చేశాను కాబట్టి నేను స్లోగా అంటే ఇయర్లీ వన్స్ నేను రిజల్ట్ అనేది తీసుకున్నాను నేను. కానీ ఇప్పుడు ఫుల్ టైం వెస్టేజ్ నేను నమ్ముకొని నాకు హెల్త్ వెల్త్ రెండు ఇస్తున్న వెస్టేజ్ ని నేను దైవంగా పూజిస్తూ ఇంకా ఏ బిజినెస్ వైపు కూడా చాలా మార్కెటింగ్లు వస్తున్నాయి, ఏ బిజినెస్ వైపు కూడా నేను వెళ్ళట్లేదండి. హార్ట్ఫుల్ గా చెప్తున్నాను, నా ప్రాణం ఉన్నంత వరకు వెస్టేజ్ నా ద్వారా ఒక 10 మందికి హెల్ప్ చేయాలని ఎన్నో జాబ్స్ ఎన్నో తిరిగాను తప్ప ఎక్కడ కూడా నేను సాటిస్ఫై అవ్వలేదు. నేను చేసే బిజినెస్ లో కూడా బాగా అలసిపోయానండి. మార్నింగ్ వెళ్ళి ఆఫీస్ ఓపెన్ చేసి మొత్తం అందరితోటి మాట్లాడి టీమ్ కి శాలరీ తీసుకొని వచ్చేది 1,00,000 కానీ మొత్తం టోటల్ అంతా ఇచ్చేసరికి నా చేతికి 10,000 అలా మిగిలేది. అలసిపోయి దేవుడి దగ్గర ఒకటే అడిగాను, ఎందుకు తండ్రి నాకు ఈ పరీక్షలు ఏంటి, అసలు నా లైఫ్ ఏంటి, చిన్నప్పటి నుంచి ఇలాగా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నా, నాకంటే ఒక లైఫ్ చూపించాను. మళ్ళీ నాకు వెస్టేజ్ అనేది చూపించిందండి. మళ్ళీ వెస్టేజ్ లోనే ఇంకా దేవుడు చూపించిన తర్వాత మళ్ళీ నేను బ్యాక్ స్టెప్ అనేది వేయకూడదు. ఈ రోజు నేను ప్రాణంతో హెల్దీగా ఉన్నాను, అలోవెరా వాడిన తర్వాత స్వెల్లునా వాడిన తర్వాత ఇంత హెల్దీగా ఉన్నానంటే మళ్ళీ నేను బ్యాక్ స్టెప్ అనేది వేయకూడదు అని గట్టిగా నిర్ణయించుకుని ఇంకా నా బిజినెస్ అన్ని కూడా వదిలేశానండి. 10 lakhs పెట్టిన బిజినెస్ కూడా వదిలేసాను. అందులోనే నాకు 3 lakhs వరకు లాస్ వచ్చింది. వస్తే రానివ్వండి, నేను వెస్టేజ్ లో నేను సంపాదించుకుంటాను, నాకంటూ ఒక నమ్మకం ఉంది. నేను ఎవరిని కూడా నమ్మట్లేదు ఫ్రెండ్స్. నేను ఇప్పటి వరకు నా అప్లైనర్ చెప్పిన మాట నేను ఏది కూడా వెళ్ళలేదు, నెగ్లెక్ట్ గా తీసుకున్నాను మేడం ని. ఐఎమ్ సారీ మేడం. ఇప్పుడు నా అప్లైనర్ ఏదైతే చెప్తారో ఇంకా ఆమె చేపట్టుకొని నడవడానికి నేను డిసైడ్ అయ్యాను. లాస్ట్ మంత్ కూడా నేను ఫోన్ చేసామ్మా, నువ్వు ఏది చెప్తే నేను అదే ఇంకా ఎక్కడ దొరకమంటే అక్కడ ఇంకా నువ్వు ఎలా చెప్తే నేను అలాగే నేనంటే ఏంటో ప్రూవ్ చేసుకోవాలి. ఇన్ని ఇయర్స్ 15 years బట్టి కష్టపడుతున్నాను కానీ నాకంటే ఒక గుర్తింపు లేదు, అలసిపోయానమ్మా అనేసి చెప్పాను. ఇంకెందులోకి వెళ్ళక సుజి, ఇది ఒక్కటే నువ్వు నమ్ముకొని దైవంగా భావించు, నువ్వు సక్సెస్ అనేది తీసుకుంటావు అన్నారండి. అలా చేసిన 2 months కే నేను స్టార్ డైరెక్టర్ గా అచీవ్ అయ్యాను. అంటే మన గోల్ ఏదో ఒక్క దాని మీద ఉంటే సక్సెస్ అనేది ఆటోమేటిక్ గా తీసుకుంటాం. ఇటు అటు ఇటు అటు పరిగెట్టి 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 బాగా అలసిపోయానండి. అలసిపోయి ఇంకా నాకు దిక్కంటూ ఏమీ లేదు. నా దైవం అంటే ఏదైనా తప్పు చేస్తే మన తల్లిదండ్రులే మనకు దగ్గరికి తీసుకుంటారు. అలాగే ఎన్ని తప్పులు చేసి నేను వచ్చినా సరే వెస్టేజ్ అనేది నన్ను ఎప్పటికీ ఆదరిస్తూనే ఉందండి. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేటప్పుడు ఎవరు కూడా లేరు. మహేష్ సారు అండ్ ఈశ్వరరావు సార్, హరీష్ సార్, లక్ష్మి మేడం, రాజశ్రీ మేడం వీళ్ళు మాత్రమే నాకు తెలిసింది. వచ్చి మీటింగ్స్ కి వచ్చి ఏదో జస్ట్ ఆలకించి వెళ్ళిపోయేదాన్ని. అంతకుమించి ఇంకేమీ లేదు. ఇప్పటికీ కూడా నాకు టీం అనేది గ్రోతింగ్ అనేది ఏమి కూడా లేదండి. అయినా సరే నేను పోరాడుతున్నాను. నేను ఏంటంటే హెర్బల్ లైఫ్ చేశానని చెప్పాను కదా. హెర్బల్ లైఫ్ అయితే ఫ్రెండ్స్ రోడ్డు మీదకి వెళ్ళి ఇన్విటేషన్ ఇస్తూ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి. రోడ్డు మీద 2 hours నించొని కౌన్సిలింగ్స్ ఇవ్వాలి, మిషన్ చేయాలి. ఒక్కొక్కసారి అయితే ఎండాకాలము కళ్ళు తిరిగి పడిపోయేదాన్ని. అంటే ఎంత స్ట్రాంగ్ గా వర్క్ చేసినా ఇన్కమ్ అనేది ఏమీ ఉండేది కాదు. ఒక మంచి ప్లాన్ అనేది లేదు. ఒక 50% లోనే ప్రొడక్ట్ వస్తుందంటే అలాగే అమౌంట్ పెట్టి తీసేసుకొని నేను లాస్ అయిపోయానండి. ఎంత కష్టపడినా సరే నాకు రిజల్ట్ అనేది ఏమి కూడా లేదు. ఇంకా వెస్టేజ్ నాకు దైవంగా భావించి నేను చేస్తానని ఆ జ్ఞానం అనేది నాకు ఇక్కడ ఉపయోగపడుతుంది. ఎక్కడెక్కడ సంథింగ్ ఎన్నెన్ని ప్రాబ్లమ్స్ అన్ని ఫేస్ చేసిన అవన్నీ కూడా నాకు అనుభవం. ఇప్పుడు ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చిందంట ఓకే అప్పుడు నేను పడ్డాను కాబట్టి ఇప్పుడు నేను లెగ్గలను, నేను చేయగలను, నాకు కాన్ఫిడెన్స్ ఉందండి. నన్ను నమ్మి నాతో పాటు జర్నీ చేసిన హరీష్ సారు, రమణి మేడం
అండ్ రమ్య, మణి మేడం అందరూ కూడా థ్యాంక్ యూ చెప్తున్నానండి నేను. ఎందుకంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నాతో వీళ్ళు మాత్రమే జర్నీ చేస్తున్నారు. నా పాత టీం అందరు కూడా అంటే వాళ్ళని ఎవరిని కూడా నేను ద్వేషించనండి. ఎందుకంటే నాదే ఫస్ట్ ఆఫ్ ఆల్ తప్పు. ఎందుకంటే నాకు టీం ఉంది అంటే వాళ్ళకి కొంత టైం అనేది ఇవ్వాలి. నేను వేరే వర్క్ చేసుకుంటూ మళ్ళీ ఇటువైపు సగం వర్క్ చేస్తే ఎవరు కూడా ఉంటారు కదండి. మన లైఫ్ లైన్స్ ని కూడా ఎంతో ప్రేమగా వాళ్ళతో ఉండాలి. కానీ నేను వాళ్ళు కూడా నెగ్లెక్ట్ చేశాను. కొంతమందిని అయితే నేను పోగొట్టుకోవడం అయ్యింది. అయినా సరే పర్వాలేదు ఫ్రెండ్స్, నా మీద నాకు నమ్మకం ఉంది. అది నాదే తప్పు. ఎందుకంటే వాళ్ళు ఎవరిని కూడా నేను ద్వేషించిన, నాది తప్పు ఉంది కాబట్టి నా వల్లే పొరపాటు జరిగింది. ఆ పొరపాటు అనేది సరిదిద్దుకుంటున్నాను. నేను మళ్ళీ నా టీం అందరి దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్నాను. ఫుల్ టైం ఇందులో నేను నా ప్రాణం ఉన్నంత వరకు వెస్టేజ్. మీరు వచ్చినా రాకపోయినా నేనైతే వెస్టేజ్ లోనే ఉంటాను అన్నాను. మొన్న కార్ అచీవ్మెంట్ అయ్యాను అంటే ఎంత మంది నా పాత గ్రూప్ లో వాళ్ళందరూ కూడా ఫోన్లు చేశారు. ఒక్కసారి కూడా గ్రూప్ లో మెసేజ్ పెడితే విష్ చేయరు, మెసేజ్ పెట్టరు, ఏమీ చేయరు. 2 years బట్టి గ్రూప్ అలాగే ఉంది. ఏంటి ఒక్కరు కూడా నా స్పందించరా ఏంటి అనుకుంటే, ఆ కార్ అయితే మట్టి 10 years బట్టి ఉంది ఫ్రెండ్స్. కానీ నేను కార్ అచీవ్ అయ్యి మన వెస్టేజ్ టీమ్ లో నేనంటూ కార్ తీసుకోవాలి, మా హస్బెండ్ కాదు అని అది పోస్ట్ పెట్టిన వెంటనే ఎంత మంది హ్యాపీగా కాల్స్ చేశారంటే నేను చెప్పలేను ఫ్రెండ్స్. ఎవరెవరో చేశారు. అంటే నేను తీసుకునే సక్సెస్ 10 మందికి ఎంత హ్యాపీనెస్ ఇస్తుందా అని నాకు అర్థమైంది. ఇప్పుడు చూడండి, మన ఫ్యామిలీలో ఏదైనా కొనుక్కున్నామా అంటే అవునా అది కొనుక్కుందా, ఎలా కొనుక్కుంది ఏంటి అంటారు. కానీ మన వెస్టేజ్ ఫ్యామిలీలోని ఇలా చెప్పగానే ఎంత మంది ఫోన్ చేశారు. నాకు ఆ రోజు అర్థమైంది ఫ్రెండ్స్, మనం సక్సెస్ అనేది ఒక మంచి ఫ్యామిలీలో ఉంటే ఒక్కరు సక్సెస్ అయితే అందరికీ కూడా హ్యాపీనెస్ అనేది ఇస్తుంది అని. అంటే మనతో పాటు 10 మందిని కూడా ఎప్పుడైతే ఒక మంచి లైన్ లోకి తీసుకువెళ్తున్నామో అప్పుడు ఆటోమేటిక్ గా మనకి సక్సెస్ అనేది వస్తుంది అని అయితే మటుగా నేను నేర్చుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే మటుగా నేను విస్టేజ్ లోనే స్టార్ డైరెక్టర్ గా ఉండి టీం అనేది నేను గ్రోత్ చేసుకుంటున్నానండి. ఇప్పుడు మెయిన్ నేను చెప్పేది ఏంటంటే వెయిట్ లాస్ కోసం. వెయిట్ లాస్ అంటే ఏంటి అంటే మెయిన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెకప్స్ అనేది చేస్తాను ఫ్రెండ్స్. ఏంటంటే హెర్బల్ లైఫ్ లో నేను చెకప్స్ అనేది చేసేదాన్ని. వరల్డ్ ఒబెసిటీ ఆర్గనైజేషన్ వాళ్ళు మనం ఎలా ఉండాలి ఏంటి అనేది కొన్ని మనకి పాయింట్స్ అన్ని ఇచ్చారు. మనం హైట్ కి తగ్గ వెయిట్ ఉన్నామా లేమా అదొకటి మనం చెకప్ చేసుకోవాలి. మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మనిషిని చూసి ఇప్పుడు కూడా మనం అంచనా అనేది వేయకూడదు. ఎందుకంటే ఇప్పుడు నేను సన్నగా ఉన్నాను, నేను సన్నగా ఉన్నా సరే నా బాడీలో ఫ్యాట్ లేదంటారా, నా బాడీలో కూడా ఫ్యాట్ ఉంటది. అప్పుడు అదర్స్ లావుగా ఉంటారు, వాళ్ళ బాడీలో కూడా ఫ్యాట్ ఉంటది. అంటే నేను తినే ఫుడ్ ఒకటే, వాళ్ళు తినే ఫుడ్ కూడా ఒకటే. ఇప్పుడు మనం తీసుకుంటున్న ఫుడ్ లోని ఎటువంటి విటమిన్స్ కానీ మినరల్స్ కానీ ఏవి కూడా లేవు. అసలు మనం తినే ఫుడ్ కూడా గడ్డితో సమానం. కాకపోతే తప్పదు అన్నట్టుగా తింటున్నామండి. ఇప్పుడు మనం వాడే ప్రతి ఒక్క న్యూట్రిషన్ ఫ్రెండ్స్ నేను చెప్తున్నాను. మార్నింగ్ ఇప్పుడు జూమ్ మీటింగ్ కి సారీ జూమ్ మీటింగ్ ముందే అలోవెరా నూనె అనేది వేసుకున్నాను. అండ్ ఏంటంటే ఇంకొక 1 hour తర్వాత నేను స్పెర్లూనా కూడా వేసుకుంటాను. స్పెర్లూనా కాల్షియం ఫ్లాక్సెల్ అంటే డైలీ నేను ఒక 10 టాబ్లెట్స్ వేసుకుంటాను. ఈ రోజు ఇలా ప్రాణంతో ఉన్నాను, సజీవంగా ఉన్నానంటే దట్ ఈజ్ వెస్టేజ్. అంటే నేను హెల్దీగా ఉన్నానంటే నేను తినేది ఇంత లైట్ గానే నేను తీసుకుంటాను ఏదైనా సరే ఫుడ్. ఎందుకంటే దానివల్ల మనకు ఉపయోగం లేదు కదా. ఉపయోగం ఉన్న మన వెస్టేజ్ ప్రోడక్ట్ ని పక్కన పెట్టి ఉపయోగం లేనిది ఇంతంత ఫుడ్ ని తీసుకున్నా దానివల్ల ఏం కూడా బెనిఫిట్ ఉండదు ఫ్రెండ్స్. అండ్ బాడీ ఫ్యాట్ కోసం చెప్తున్నాను కదా. బాడీ ఫ్యాట్ అనేది ఏంటంటే మనం తీసుకునే ఫుడ్ అది కొంతవరకే మన బాడీ అనేది తీసుకుంటుంది, ఎనర్జీగా కన్వర్ట్ చేస్తుంది. మిగతాదంతా కూడా ఎంత అవుతుందంటే ఒక్కొక్క బాడీకి, ఇప్పుడు నా బాడీ ఉంది, నా బాడీకి ఏంటంటే 100 క్యాలరీస్ అయితే మనకు చాలు. మనం తీసుకునే ప్రతి ఒక్క ఫుడ్ కూడా క్యాలరీస్ లోనేది మెయింటైన్ చేస్తామండి. ఒక్కొక్కరికి అయితే 2000 క్యాలరీస్ అనేది సరిపోతుంది. కానీ 2000 క్యాలరీస్ కన్నా మనం అదర్ ఎక్కువగా తీసుకుంటాము. ఒక ఇడ్లీ తీసుకుంటేనే 100 క్యాలరీస్ అంట. అలా ఒక బిర్యానీ తీసుకుంటే 1000 క్యాలరీస్. అలా మనం తీసుకునే ఫుడ్ అంతా కూడా 2000 అబోవ్ క్యాలరీస్ అనేది తీసుకున్నాం. కానీ మన బాడీకి పడేది ఎంత అనేది మనకి కరెక్ట్ గా తెలియాలి. ఇప్పుడు నా బాడీకి పడేది 1000 క్యాలరీస్, కానీ నేను 15,000 క్యాలరీస్ తీసుకుంటే 1500 క్యాలరీస్ తీసుకుంటే 500 క్యాలరీస్ అనేది ఉండిపోతుంది. ఆ 500 క్యాలరీస్ అనేది నాకు ఫ్యాట్ కింద కన్వర్ట్ అవుతుంది. అదేంటి అనేది మిషన్ అనేది నా దగ్గర ఉంది కాబట్టి నాకు తెలిసిపోతుంది. బయట నడిచేటప్పుడు కొద్దిగా ఆవేశం రావడం, కొద్దిగా
ఇబ్బందిగా బ్రీతింగ్ ప్రాబ్లం రావడం అంటే నాకు తెలిసిపోతుంది ఆటోమేటిక్ గా. అప్పుడు ఏం చేస్తాను తెలుసా ఫ్రెండ్స్, ఫ్లాక్స్ ఆయిల్ అనేది వాడతాను. లేదంటే మన దాంట్లోనే ఫ్రెష్ ఎనర్జీ డ్రింక్ ఉంది కదా ఫ్రెండ్స్, అదైనా సరే వేసుకొని ఒక 2 days వాడతాను. వాడిన తర్వాత నేను నార్మల్ చేసుకుంటాను. ఎందుకు అంటే వెస్టేజ్ ప్రోడక్ట్ అనేది వెయిట్ లాస్ అనేది ఓన్లీ వెయిట్ లాస్ కు మాత్రమే అనే అపోహ అనేది మెయిన్ మన మైండ్ లో నుంచి తీసేయాలి. ఎందుకంటే ఇప్పుడు బయట తీసుకుంటున్న ఫుడ్ అంతా కూడా వేస్ట్. మన దాంట్లోనే ఉన్న షేక్ అనేది ఒక్కటి తాగితే మన రోజంతటికి కావలసిన ప్రతి ఒక్క విటమిన్, మినరల్, ప్రోటీన్ ప్రతి ఒక్క ఐటమ్ కూడా ఇందులోనే ఉన్నాయి ఫ్రెండ్స్. మనం ఏంటంటే ఓన్లీ వెయిట్ లాస్ అయిపోతామేమో, వెయిట్ లాస్ అయిపోరు. అది ఎనర్జీ డ్రింక్ లాగా మనకి మంచి ఫుడ్, మన బాడీకి కావాల్సిన ప్రతి ఒక్క విటమిన్, మినరల్, హైబ్రిడ్, కార్బైడ్ అండ్ ప్రోటీన్ ప్రతి ఒక్కటి కూడా మన షేక్ లో అనేది ఉంటది ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు కూడా షేక్ అనేది రోజుకి ఒక్కసారి, అట్లీస్ట్ రోజుకి ఒక్కసారి నైట్ టైం తీసుకోండి, లేదంటే మధ్యాహ్నం తీసుకోండి, లేదంటే మార్నింగ్ సెక్షన్ మనం ఫీల్డ్ కి వెళ్ళేటప్పుడు 1 time తీసుకోండి ఫ్రెండ్స్. ఇంకోటి ఏంటంటే మనం బ్యూటిషియన్ ప్రొడక్ట్స్ ను కించపరచట్లేదు. నేను బ్యూటిషియన్ ప్రొడక్ట్స్ ఎంత వాడినా కొన్ని వేల పెట్టి మనం కొనుక్కున్న ఫ్రెండ్స్ కొంతవరకే మన ఫేస్ లోని గ్లో అనేది కనిపిస్తుంది. బ్యూటిషియన్ ప్రొడక్ట్స్ తో పాటు మన షేక్ అనేది వాడేరా సూపర్ రిజల్ట్ అనేది వస్తుంది మేడం. నేను వెయిట్ లాస్ కి చెప్పేటప్పుడు అంటే ఈ ప్రోడక్ట్ రెండు సజెషన్ చేయండి, వండర్ఫుల్ రిజల్ట్ వస్తుంది. అంటే ఇప్పుడు మనం మేకప్ వేసుకుంటే మేకప్ తీసిన తర్వాత మళ్ళీ నార్మల్ అయిపోతుంది, కానీ మన షేక్ తాగిన తర్వాత అసలు మేకప్ కూడా లైట్ గా వేసుకుంటే సరిపోతుంది. అంటే ఫేస్ లో అదొక గ్లోనెస్ అనేది వస్తుంది. అసలు ముడతలు అనేది కనిపించదు, ఏజ్నెస్ అనేది అసలు కనిపించదు ఫ్రెండ్స్. ఇంకొకటి విస్లిమ్ క్యాప్సూల్స్ ఉన్నాయి. విస్లిమ్ క్యాప్సూల్స్ అయితే మటుగా అది హెవీ ఫ్యాట్ ఉన్న వాళ్ళకి రోజుకి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మటుగా 1 tablet అయితే సరిపోతుంది ఫ్రెండ్స్. కొంతమంది బాడీకి సరిపోతుంది, కొంతమంది బాడీకి సరిపోదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ ప్రోడక్ట్ నేను సజెషన్ చేసినా సరే 1 tablet నేను చెప్తానండి. ఆ 1 tablet వేసుకున్న తర్వాత ఒక అంకుల్ కి నేను చెకప్ చేశానండి, 120 kg ఉన్నారు. ఆయనకి ఏంటంటే 1 week ఒక టాబ్లెట్ ఇచ్చేటప్పుడు ఓకే నార్మల్ గా ఉంది, మామూలుగా మోషన్ వెళ్ళేవారు వచ్చేవారు. కానీ సెకండ్ టైము 2 tablets ఇచ్చిన తర్వాత వెరీ స్పీడ్ గా అంటే మోషన్స్ అవి అయిపోవడం అది అయితే అంకుల్ కొద్దిగా భయపడ్డారు. అంకుల్ మీరు ఏమీ భయపడకండి, ఎందుకు అంటే మీ బాడీలోనే 120 kgs ఉన్నారు అంటే మీరు వెయిట్ కన్నా ఫ్యాట్ లెవెల్స్ అనేది ఎక్కువగా ఉంది, మీరు నడవడం కూడా ఇబ్బంది అయిపోతుంది కదా అంకుల్, హార్ట్ ప్రాబ్లమ్స్ అవి వస్తే ఏంటి ఫ్యామిలీ అనేది ఏంటి అనేటప్పుడు మళ్ళీ సెకండ్ టైం వాళ్ళు వాడారండి. అంటే ఈ టాబ్లెట్ వాడిన తర్వాత మీకు కూడా ఫ్రెండ్స్ ఎవరో ఒకరు చెప్పి ఉంటారు మేడం చాలా ఆ వాష్రూమ్ కి అనేది ఎక్కువగా వెళ్ళడం అది అవుతుంది అనేది. ఏం భయపడకండి ఫ్రెండ్స్, మన దాంట్లో ఎనర్జీ డ్రింక్ ఉంది, ఎనర్జీ డ్రింక్ తాగితే సరిపోతుంది. అండ్ ఫ్రూట్స్ అనేవి కూడా ఎక్కువగా తీసుకోవాలి. ఆ ఫ్రూట్స్ కూడా ఎక్కువగా తీసుకోవాలి అన్న అది కూడా కెమికలే. అందుకనే దాంతో పాటు వాళ్ళకి ఏమైనా నీరసంగా ఉంది అని అంటే ఒక స్పెర్లూనా అనేది వేసుకోమని చెప్పండి ఫ్రెండ్స్. ఎటువంటి ఇబ్బంది కూడా ఉండదు. అంటే మనం ఎదుటి వాళ్ళకి మనం సజెషన్ చేస్తున్నాము అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి ఒక్క ప్రోడక్ట్ కూడా హార్ట్ఫుల్ గా మనము వాడాలి ఫ్రెండ్స్. మనం వాడితేనే ధైర్యంగా ఎవరికైనా సరే చెప్పగలము. ఇప్పుడు వెయిట్ లాస్ అని నేను అంటున్నాను, వెయిట్ లాస్ వాళ్ళకే నేను సజెషన్ చేయట్లేదు. నేనైతే చాలా సన్నగా ఉండేదాన్ని. నేను ఎప్పుడైతే మన నూనె అనేది వాడానో సెల్ యాక్టివ్, అదే నూనె అంటే సెల్స్ అన్ని కూడా జనరేట్ చేసి బ్యాడ్ చనిపోయిన కణాలను అన్నిటిని చంపేసి కొత్తవి అనేవి పుట్టిస్తుంటది. అంటే నేనైతే మటుగా కొద్దిగా వెయిట్ గెయిన్ అయ్యాను, అంటే నేను హెల్దీగా ఉన్నాను. ప్రతి ఒక్కదానికి ఒక్క ప్రొడక్ట్ కి ఒక్కటే రిజల్ట్ కాదండి, 4-5 రిజల్ట్ అనేది వస్తుంది. అసలు ఎక్కడ కూడా లేదు. గౌతమ్ బాలి గారికి నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఒక్క ప్రొడక్ట్ లోనే 4-5 బెనిఫిట్లు అనకూడదు. సుజాత మేడం మీరు మ్యూట్ లోకి వెళ్ళిపోయింది చూడండి. మేడం ఓకే. ఓకే మేడం. ఓకే మేడం, ఓకే. ఓకే థ్యాంక్ యూ. అండ్ విజరల్ ఫ్యాట్ అనగానే ఎవరికి కూడా తెలియదు. విజరల్ అంటే స్టమక్ దగ్గర స్టోర్ అయ్యే ఫ్యాట్ అండి. ఇది తగ్గాలంటే చాలా చాలా కష్టం. ఎందుకంటే విజరల్ ఫ్యాట్ నార్మల్ గా అయితే మేల్ కి అయితే 10/20 అనేది ఉంటదండి. ఇవి పర్సంటేజ్లు అవి ఐడియా లేకపోతే నేను ఒకసారి చెకప్ మేడం గారు చెప్పారు, ఆల్రెడీ హెల్త్ క్యాంప్ అనేది కండక్ట్ చేస్తామండి. మేల్ కి అయితే 10/20 అనేది ఉంటే నార్మల్, చాలా హెల్దీగా ఉన్నారు. అండ్
నెక్స్ట్ 20 అండ్ 25 ఉండేసరికి హై అండి, అంటే వెరీ వెరీ రిస్క్ అన్నమాట. ఎందుకంటే రిస్క్ లోకి వచ్చారంటే ఆటోమేటిక్ వాళ్ళకి బీపీ గానీ, షుగర్ గానీ, థైరాయిడ్ గానీ, ఎనీథింగ్ ఎటువంటి ప్రాబ్లమ్స్ అయినా సరే వస్తాయి. మెయిన్ అనేది మన స్టమక్ అనేది పెరగకన్నా చూసుకోవాలి. ఫీమేల్ కి అయితే 20 అండ్ 30 చూడండి, మనకైతే మట్టుకు మళ్ళీ ఒక 10% ఎక్స్ట్రా అనేది హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఇచ్చారు. ఎందుకు అంటే మనకి డేట్స్ అవి అవుతాయి, పీరియడ్స్ అవి అవుతాయి కాబట్టి అక్కడ కొద్దిగా వర్క్ అది అవ్వాలి కాబట్టి మనకి 20 అండ్ 30 ఉంటే నార్మల్ గా ఉన్నట్టుగా బాడీ ఫ్యాట్ మనం చేస్తున్న వర్క్ ని బట్టి మనకి కొంతవరకు బాడీ ఫ్యాట్ ఉండాలి కాబట్టి అక్కడ ఎగస్ట్రా ఇచ్చారు. అండ్ 30 అండ్ 35 క్రాస్ అవుతుందంటే ఫ్రెండ్స్ మనం కూడా రిస్క్ లోకి వెళ్తున్నాము. ఇప్పుడు ప్రతి ఒక్కరికి కూడా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ప్రతి ఒక్కరికి కూడా చిన్న చిన్న ప్రాబ్లం, గ్యాస్ట్రిక్ అవనివ్వండి, బీపీ అవనివ్వండి, షుగర్ అవనివ్వండి, ప్రతి ఒక్కరికి కూడా మన స్టమక్కే కారణము. ఎందుకంటే మనం పుట్టిన కాడి నుంచి లాస్ట్ డెడ్ ఎండ్ వరకు కూడా ప్రతి ఒక్కరు తింటూనే ఉంటాం. తినడం తప్పు కాదు, తినేది డైజెషన్ చేసుకోవాలి. మన బాడీకి ఎంత పడుతుంది, ఎంత వరకు నేను వర్క్ చేస్తున్నాను, ఎంత వరకు పని చేస్తున్నాను, తింటూనే ఉంటాము, కూర్చొని ఉంటాము, టీవీల దగ్గర కూర్చుంటాము, ఏ పని సుజాత మేడం, ఇది ఎందుకు వాయిస్ రావట్లే? మేడం, ఎవరికైనా వినిపిస్తుందా, లేదంటే నాకే వినిపిస్తుంది? లేదు మామ, నాకు కూడా వినిపించట్లేదు. ఓకే అమ్మా. సుజాత మేడం, మీరు చూడండి, వాయిస్ రావట్లేదు అసలు. లెఫ్ట్ అయ్యా. గుడ్ మార్నింగ్ మేడం, గుడ్ మార్నింగ్. సార్, వెరీ గుడ్ మార్నింగ్ సార్. సో మేబీ కాల్స్ గట్రా వచ్చి ఉండొచ్చు, మేబీ సిగ్నల్ ప్రాబ్లమ్ ఉండొచ్చు. అవును సార్. అదే సార్, సో ఒకసారి ఫోన్ చేస్తాను సార్ నేను. నెట్ అయిపోయింది అంటారా సార్? ఫోన్ చేశాను, మనకైతే వస్తుందంట. మన దగ్గర ప్రాబ్లమా అంటున్నారు తను. ఓకే మ్యామ్, మనం కంటిన్యూ చేసి క్లోజ్ చేద్దాం. ఆల్రెడీ 6:30 అయిపోతుంది కదా. ఒక్క నిమిషం చూద్దాం సార్, 1 సెకండ్. వస్తారు. మేడం, ఒకసారి మాట్లాడండి, చూడండి ఒకసారి. మేడం ఇప్పుడు అయింది మేడం, నా దగ్గర మేడం ప్రాబ్లము. మీ నేను దగ్గర మేడం మీ మీద దగ్గర ఉన్నాను. కంటిన్యూ. మేడం మీదే కూర్చున్నాను. ఓకే ఓకే మేడం. మేడం ఒక 5 మినిట్స్. 5 హలో, మినిట్స్ సార్. సార్ అంటే టైం అవుతుంది అంటున్నారు కదా. ఓకే, మాట్లాడండి, పర్వాలేదు, మీరు కంటిన్యూ. ఓకే మ్యామ్. సారీ ఫ్రెండ్స్, నా దగ్గర డిస్టర్బెన్స్ అయింది. విజరల్ ఫ్యాట్ కోసం నేను చెప్తున్నాను కదా. విజరల్ అనేది లేడీస్ కి అయితే 1:3 అనేది ఉండాలండి. నార్మల్ గా హెల్దీగా ఎప్పుడు కూడా నార్మల్ గా ఉండేటట్టుగా మనం చూసుకోవాలి. అండ్ 4 అండ్ 8 వెళ్ళింది అని అంటే మట్టుగా మళ్ళీ హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి మనం దగ్గరికి వెళ్తున్నాము అనేది తెలిసింది. ఫ్రెండ్స్, ఇప్పుడు చెకప్ చేసుకోవాలి ఇదే అనేది ఏం కూడా లేదు. మన ఫస్ట్ ఉన్న బాడీకి ఇప్పుడు ఉన్న బాడీకి మనకి తెలిసిపోతూ ఉంటది. మన బాడీలో ఏవి పెరుగుతున్నాయి ఏంటి అనేది కాదు, ఓన్లీ స్టమక్ ఒక్కటి మనం కంట్రోల్ చేసుకుంటే చాలు ఫ్రెండ్స్, మనకి ఎటువంటి హెల్త్ ఇష్యూస్ అనేవి రావు. మీరు తినడం నేను ఏది కూడా తప్పు కాదనట్లేదు. కొద్దిగా ఎక్సర్సైజ్ అనేది, కొద్దిగా వాకింగ్ అనేది చెయ్యాలి. మన బాడీకి ఎంతవరకు అయితే క్యాలరీస్ అనేది సరిపోతుందో లైట్ ఫుడ్ అనేది తీసుకోండి ఫ్రెండ్స్. అలాగే
సన్నగా ఉన్న వాళ్ళు లావ్ అవ్వాలి అనుకుంటే టిఫిన్ చేసి షేక్ అనేది తీసుకోండి ఫ్రెండ్స్, వాళ్ళు కూడా లావ్ అవుతారు. అండ్ ఏంటంటే స్పెర్లునా అండ్ నూనె అనేది కూడా తీసుకోండి. ఇంకోటి ఏంటంటే మెయిన్ గాన మనం హైట్ ఎంత అయితే ఉన్నామో హైట్ కి తగ్గ వెయిట్ ఉన్నామా లేమా అనేది మెయిన్, అదైతే మట్టిగా చెక్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు కూడా. ఎందుకంటే హైట్ అనేది కొంతమంది తక్కువగా ఉంటారు కానీ వెయిట్ అనేది 100 kgs వరకు ఉంటారు. హైట్ ఎప్పుడైతే తక్కువ ఉన్నామో 60-65 kgs అయితే సరిపోతుంది. మీరు బయట ఎక్కడికైనా వెళ్ళి చెకప్ చేసుకొని వెయిట్ చూసుకునేటప్పుడు మీకు తెలుస్తుంది కదా, అయ్యో నేను వెయిట్ పెరుగుతున్నాను. వెయిట్ పెరుగుతున్నారు అనేసి అంటే మనకి మనము కోరిండి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాము. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఫ్రెండ్స్, హెర్బల్ లైఫ్ ప్రొడక్ట్ అయితే మొత్తం టోటల్ ప్యాక్ ఎఫ్రెష్, ప్రోటీన్ అనేది అందులో వేరేగా ఉంటుంది, అండ్ షేక్ అనేది వేరేగా ఉంటుంది. ఈ 3 తీసుకోవడానికి 5000 రూపీస్ పెడితే గానీ ఒక కిట్ అనేది రావట్లేదు హెర్బల్ లైఫ్ లో. మీకు కావాలి అంటే నా దగ్గర పిక్స్ కూడా ఉన్నాయి, పిక్స్ కూడా పెడతాను. మన దాంట్లో ఏంటంటే బ్యూటీ ఏంటంటే అండ్ ప్రోటీన్ అండ్ షేక్, అంటే మన బాడీకి కావాల్సిన ప్రతి ఒక్కటి కూడా 2 ప్రోటీన్ తోటి మిక్స్ చేసి 1850 రూపీస్ కే, అంటే ఒక 2000 రూపీస్ అనుకోండి ఫ్రెండ్స్. ఒక 2000 రూపీస్ కి మనకి ఇస్తున్నారు హెల్దీగా. అండ్ ఎఫ్రెష్ అంటే టీ అనేది 650 రూపీస్, అంటే దగ్గర దగ్గర ఒక 2500 కి వస్తుంది. అంటే అక్కడ డబల్ ఇన్కమ్, 5000 ఇన్కమ్ కి 2500 మన బాడీ కోసం మనం పెట్టుకోలేమా? నేను ఇప్పుడు సన్నంగా ఉన్నాను ఫ్రెండ్స్, కానీ నేను కూడా షేక్ తాగుతాను, ఎఫ్రెష్ తాగుతాను. అంటే ఎఫ్రెష్ అంటే ఎనర్జీ డ్రింక్ తాగుతాను, ఫ్లాక్స్ ఆయిల్ వేసుకుంటాను, ప్రతి ఒక్కటి కూడా. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫీల్డ్ కి వెళ్ళి మనం హెల్తీ కోసం చెప్పేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనల్నే చూస్తారు. ఫస్ట్ మీరు ఎలా ఉన్నారు, మీ డ్రెస్ కోడ్ ఏంటి, మీరేంటి, నేను చెప్పేది వాళ్ళు వినాలి అంటే ఫస్ట్ నేను నా లైఫ్ స్టైల్ నేను చేంజ్ చేసుకోవాలి. ఫస్ట్ నేను స్టైలిష్ గా కనిపించాలి. ఓకే మేడం వచ్చారు అన్నట్టుగా ఉండాలి కదా, వాళ్ళ వేయండి అక్కడ కూర్చోయండి, పర్లేదు అక్కడ కూర్చొని చెప్తారు, అలా మనం కనిపించకూడదు ఫ్రెండ్స్. ఎందుకంటే కొన్ని వేల మందికి బ్రతుకుని ఇస్తుంది ఈ వెస్టేజ్ అనేది, కొంత వేల జీవితాలని బ్రతికిస్తుంది, కొన్ని వేల జీవితాలని నిండుగా ఉంచుతుంది, కొన్ని వేల జీవితాలకి శాలరీస్ రూపంలో ప్రతి ఒక్కరికి కూడా ఇస్తుంది. అంటే మనం ఎంతో గౌరవంగా చూసుకోవాలి. హెల్త్ వెల్త్ అసలు ఎక్కడ కూడా లేదు ఫ్రెండ్స్. నేను హెర్బల్ లైఫ్ లో చేసేటప్పుడు ఓన్లీ హెల్త్ ఒక్కటే, వెల్త్ అనేది లేదు. నేను చాలా ఫేస్ చేశాను వేరే మార్కెటింగ్ చేసి. ఎందుకంటే మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్, నేను చేసే తప్పు దయచేసి ఎవ్వరు కూడా చేయకండి. హెల్త్ వెల్త్ రెండు ఉన్న కంపెనీ మోస్ట్ ఆఫ్ ఆల్ ఇదొక్కటే, ఈ ప్రపంచంలో ఇదొక్కటే. పాలి గారికి మనం శిరస్సు వంచి పాదాభివందనాలు చేయవలసింది. ఎందుకంటే ఒక గాడ్. ఎందుకు ఒక గాడ్ అంటున్నానంటే మా పాప విషయంలోనే వెయిట్ లాస్, జస్ట్ చిన్న పక్క పెట్టాను, వెయిట్ లాస్ లోనే మా పాపకి పీరియడ్స్ టైంలోనే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను ఫ్రెండ్స్. బయట నాప్కిన్స్ వాడి ఇక్కడ నాప్కిన్ కి ఎంత తేడా అంటే ఆ నాప్కిన్స్ వల్ల పాపకి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి చాలా హాస్పిటల్ తిప్పాను. ఎందుకంటే కాలేజీకి వెళ్ళే టైంలోనే 1 డే 2 డే 5 డేస్ ఇలా చాలా డేస్ అయిపోతే చాలా హాస్పిటల్ తిప్పాను కానీ ఎక్కడ కూడా, ఎందుకంటే మన ఇంట్లో మన పిల్లలు కూడా మాట వినరండి. అలా ప్రాబ్లం ఫేస్ చేసిన తర్వాత మన దాంట్లోనే శతావారి అండ్ మన ఫుడ్ ప్యాచెస్ వాడిన తర్వాత తనకి చక్కటి రిజల్ట్ అనేది వచ్చింది. అంటే నేను ఓన్లీ వెయిట్ లాస్ ప్రొడక్ట్ కోసం మాత్రమే నేను మాట్లాడలేదండి, ప్రతి ఒక్క ప్రొడక్ట్ కూడా వండర్ఫుల్. అది మనం చూసే విధానం బట్టి ఉంటది. ఒక రాయిని చూసి ఇది రాయి అంటే రాయిగానే ఉంటదండి, ఇది వజ్రం అంటే వజ్రం లాగే కనిపిస్తుంది. నా ఇంట్లో తీసుకున్న రిజల్ట్ చాలా చాలా ఎక్కువ ఉన్నాయండి. మా పక్కింటి మామగారికి 70 ఇయర్స్, ఆవిడకి నీమ్ టాబ్లెట్స్ ఒక్కటే ఇచ్చాను, నేను ఫొటోస్ కూడా మీకు పెట్టానండి. 2 కళ్ళ ఆపరేషన్ అయింది. ఇప్పుడు సో హ్యాపీ, వాళ్ళ ఫ్యామిలీ అందరూ కూడా వాడుతున్నారు. ఫ్రెండ్స్ మన హార్ట్ఫుల్ గా ఏ ఒక్క ప్రోడక్ట్ ఇచ్చినా పీవీలు ఇవి అన్ని వస్తే మనకు ఆటోమేటిక్ గా అమౌంట్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. నేను అది కాదు అనట్లేదు, కానీ హార్ట్ఫుల్ గా ఒక మనిషికి మనము హెల్త్ ని ఇస్తున్నాము అనే ఫీల్ తోటి ఇస్తే ఆటోమేటిక్ గా ఆ వ్యక్తి బాగుపడతారు, మన దాంట్లోకి వస్తారు, వాళ్ళ ద్వారా ఇంకొక 10 మందికి మన సర్వీస్ చేయగలము. ఇది ఒక సర్వీస్ అండి, మన హార్ట్ఫుల్ గా మనకు భగవంతుడు ఇచ్చిన ఒక వరము. బయట హాస్పిటల్స్ ఇవి అవి అన్ని ఉన్నాయి, డాక్టర్ల దగ్గరికి వెళ్తే ఫీజు కట్టాలన్న టెన్షన్స్ తోటే ఉంటారు హాస్పిటల్కి వెళ్ళాలి అంటే. కానీ మనకి భగవంతుడు ఇచ్చిన ఒక మంచి వరం వెస్టేజ్. ఈ వెస్టేజ్ ని మనం మనస్ఫూర్తిగా చేస్తూ 10 మందికి హెల్త్ ని ఇస్తుంటే ఐఎమ్ సో హ్యాపీ ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు కూడా వెస్టేజ్ మటుకు బ్యాక్ చేయకండి. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ నేను బ్యాక్ వస్తున్నాను.
మన బాడీ ఏజ్ మెయిన్ ఏంటంటే ఏజ్ కూడా ఉంటది ఫ్రెండ్స్. ఒక్కొక్కరికైతే 20 సంవత్సరాలే ఉంటది మిషన్ మీద, కానీ వాళ్ళ బాడీ ఏజ్ అనేది మిషన్ లో ఎంత చూపిస్తుంది అంటే 50 ఇయర్స్ లా చూపిస్తుంది. ఎందుకు అంత చూపిస్తుంది అంటే 20 ఇయర్స్ లోనే ఆ అబ్బాయి 80 కేజీస్ వరకు ఉన్నాడు. 80 కేజీస్ వరకు ఉండి బీపీ షుగర్ అనేది ఆ అబ్బాయికి వస్తుంది, గ్యాస్ట్రిక్ అనేది వస్తుంది. అంటే ఆ అబ్బాయి ఏజ్ ఎంత అయిపోయింది, ఇక్కడ 60 ఇయర్స్ వరకు చూపిస్తుంది బాడీ ఏజ్. అంటే బాడీలో ఉన్న మెజర్మెంట్స్ అన్ని కూడా 20 ఇయర్స్ ఏజ్ నుంచి 60 ఇయర్స్ వరకు తీసుకెళ్ళిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు మనకి కూడా అంతే, మన ఏజ్ చూసుకుంటే మిషన్ లో మన ఏజ్ రాదు, ఏజ్ ఇంకా ఎక్స్ట్రాగానే వస్తుంది. ఎందుకు అంటే బయటికి నేను హెల్దీగా ఉంటానంటే అయిపోదు. మిషన్ ఒక్కసారి మనం ఎక్కి చూస్తే మన ఏజ్ ఏంటి అనేది మిషన్ చెప్పేస్తుంది, మనం ఎవరమో ఏమీ చెప్పవసరం లేదు. ఓకే ఫ్రెండ్స్. అండ్ ఇంకొకటి ఏంటంటే బిఎంఐ అంటే మన బాడీ షేప్ ఆకారం ఎప్పుడు కూడా కరెక్ట్ గానే ఉంచుకోవాలి. మన హైట్ కి తగ్గ వెయిట్ ఎలాగైతే ఉంచుకున్నామో మన బాడీలోని మెజర్మెంట్స్ అన్ని కూడా కరెక్ట్ గా ఉండాలి. ఈ మెజర్మెంట్స్ అన్ని కరెక్ట్ గా ఉండాలంటే మళ్ళీ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్తుంది ఏంటంటే బాడీ ఫ్యాట్ ఎప్పుడైతే మనం తగ్గించుకుంటూ వస్తామో ఆ బాడీ ఫ్యాట్ అంతా కూడా మళ్ళీ విజరాల మీదే మనకి ఎక్కువగాన వర్క్ చేస్తూ ఉంటది. ఇప్పుడు స్టమక్ లో ఏదైనా చిన్న ప్రాబ్లం వచ్చిందంటే లివర్ కి గానీ కిడ్నీకి గానీ ఎనీథింగ్, ఎటువంటి ప్రాబ్లం అయినా సరే ఫేస్ చేసేది స్టమక్ దగ్గరే. మన స్టమక్ ని మనం ఎంత హెల్దీగా చూసుకుంటామో అప్పుడు మనం హెల్దీగా ఉంటాం. అండ్ ఇంకొకటి హార్ట్ బీట్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. ఎందుకంటే మనం పుట్టిన దగ్గర నుంచి స్టమక్ అండ్ హార్ట్ బీట్ అనేది అలా వర్క్ చేస్తూనే ఉంటాయి. 1 సెకండ్ కూడా ఎక్కడ అలసిపోవు. మనం అలసిపోయి పడుకుంటామేమో కానీ ఆ రెండు కూడా ఎక్కడ కూడా అలసిపోవు ఫ్రెండ్స్. వాటికి కూడా వర్క్ చేసే విధంగా మనము కూడా కొద్దిగా రెస్ట్ ఇవ్వాలి. హార్ట్ బీట్ అనేది అలా పనిచేస్తూ ఉంటది కదా ఫ్రెండ్స్. ఒక బయటికి ఏదైనా ప్రాబ్లం వచ్చింది అంటే దానికి డీజిల్ అనేది వేయాలి, పెట్రోల్ అనేది వేయాలి, అన్ని వేయాలి. కానీ మన హార్ట్ బీట్ కి ఎన్నో ప్రెజర్స్, ఇప్పుడు నేనే చెప్పాను, నాకు చిన్నప్పటి నుంచి ఎన్నో ప్రాబ్లమ్స్ ఎన్నో ఫేస్ చేశాను. అంటే ఎక్కువ టెన్షన్ గా ఫీల్ అవుతున్నాను కదా, మరి టెన్షన్ అంతా ఎక్కడికి వెళ్తుంది, నా హార్ట్ బీట్ అనేది పడుతుంది. నా హార్ట్ బీట్ అనేది నేను ఎప్పుడైతే నేను బాగా చూసుకుంటానో అప్పుడే నేను హెల్దీగా ఉంటాను. నా హార్ట్ బీట్ ని అంటే చెప్తున్నాను కదా ఫ్రెండ్స్, అందరి కోసం ఆలోచిస్తున్నాను, నా కోసం నేను ఆలోచించుకునే టైం నాకు లేదు. ఇలాగే ప్రతి ఒక్కరము కూడా ఉన్నాము. మనకి ఏదైనా ప్రాబ్లం వస్తే పక్కన వేస్తారు తప్పించి మనకంటూ ఎవరు సపోర్ట్ గా నిలబడరు. నేను చూసేదైతే వెస్టేజ్ ఫ్యామిలీలోని నాకు చిన్న ప్రాబ్లం వచ్చింది అంటే అందరూ హ్యాపీగా నేనున్నాను మేడం, హెల్త్ అవనివ్వండి, వెల్త్ అవనివ్వండి, ఒక ఆర్థిక ప్రాబ్లం అవనివ్వండి, ఒక పీవీ విషయంలో అవనివ్వండి, ప్రతి ఒక్కరు నా లైఫ్ లైన్స్ అందరూ కూడా ప్రతి ఒక్కరు లక్ష్మి మేడం, సాహు సార్ ప్రతి ఒక్కరు కూడా హెల్ప్ చేస్తారు ఫ్రెండ్స్. చూడండి, మన హార్ట్ బీట్ ని కూడా మనం అలాగే కాపాడుకోవాలి. మనకి ఎలాగైతే మన అందరూ కూడా లైఫ్ లైన్స్ అందరూ కాపాడుతున్నారో మన హార్ట్ బీట్ ని కూడా అలాగే మనం కాపాడుకోవాలి. మనలో ఎంత కోపం ఉన్నా సరే తగ్గించుకోవడానికి ట్రై చేయండి. పర్ డే 4 లీటర్స్ అనేది వాటర్ తాగండి. మన జూమ్ మీటింగ్ అయ్యేటప్పుడే 1 లీటర్ అనేది కంప్లీట్ చేయండి. నూనె అండ్ అలోవెరా వేసుకొని 1 లీటర్ అటు ఇటు మన పనులు చేస్తూనే జూమ్ మీటింగ్ అనేది మనం ఆలకిస్తాం మేడం. అప్పుడే మనం 1 లీటర్ వాటర్ అనేది తాగాలి. అండ్ టిఫిన్ అయిన తర్వాత ఒక 1 లీటర్ అనేది తాగాలి. ఎప్పుడు కూడా టిఫిన్ కి బిఫోర్ గా ఒక హాఫ్ అన్ అవర్ అనేది గ్యాప్ ఇవ్వాలి. టిఫిన్ అయినా మళ్ళీ హాఫ్ అన్ అవర్ తర్వాత 1 అవర్ గ్యాప్ ఇచ్చిన తర్వాత మళ్ళీ వాటర్ అనేది స్టార్ట్ చేయాలి. అండ్ మధ్యాహ్నం భోజనం చేసేటప్పుడు కూడా 1 అవర్ గ్యాప్ ఇవ్వాలి. 1 అవర్ ఇవ్వకపోతే ఒక హాఫ్ అన్ అవర్ బిఫోర్ గైనా ఆఫ్ చేసి వాటర్ అనేది స్టార్ట్ చేయండి. అండ్ లంచ్ అయిన తర్వాత ఒక 1 అవర్ గ్యాప్ ఇచ్చి తర్వాత వాటర్ అనేది స్టార్ట్ చేయండి ఫ్రెండ్స్. అట్లీస్ట్ 5 లీటర్స్ అనేది తాగాలి. 5 లీటర్స్ కాకపోతే 4 లీటర్స్ అయినా రిక్వెస్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. హెల్త్ ప్రాబ్లమ్స్ రావడానికి మెయిన్ రీజన్ మన బాడీకి వాటర్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. మన బాడీలో ఉన్న ప్రతి ఒక్క సెల్స్ ని ప్రతి ఒక్క ఐటమ్ కూడా శుద్ధం చేయాలంటే వాటర్ అనేది ఇవ్వాలి. ప్లీజ్ ఫ్రెండ్స్, ఇప్పటి వరకు ఎవరు తాగకపోయినా వాటర్ అనేది కన్జ్యూమ్ చేయండి. వాటర్ అనేది మీరు తాగని పక్షంలో నేను ఒక చిన్న ప్లాన్ చెప్తాను. నేను చేసేది ఏంటి అంటే ఎఫ్రెష్ ఎనర్జీ డ్రింక్ అనేది మనది ఉంది కదా, అది ఒక బాటిల్లోను ఒక 2 స్పూన్స్ వేసుకోండి. మీరు ఫీల్డ్ కి వెళ్ళేటప్పుడు కానీ మన ఇంట్లో పని చేసేటప్పుడు కూడా అస్సలు అలసట అనేది రాదు. మనము వాటర్ కన్జ్యూమ్ చేసినట్టుగా ఉంటది, మన బాడీలో ఫ్యాట్ అంటే కొవ్వు అనేది తగ్గించుకున్నట్టు కూడా ఉంటది ఫ్రెండ్స్. ఎంత చిన్న చిన్న చిట్కాలు
వెయిట్ లాస్ ఈ ప్రొడక్ట్స్ ఆ ప్రొడక్ట్స్ 450 ప్రొడక్ట్స్ ప్రతి ఒక్కటి కూడా మన కోసమే, నా కోసం నా కోసం నా కోసం, మన కోసం అంటే నా కోసం అనుకునేటప్పుడు అది నాకు అవుతుంది, మీకోసం అనుకునేటప్పుడు అది మీకు అవుతుంది. ప్రతి ఒక్క ప్రొడక్ట్ మీద కూడా మైండ్ పెట్టండి ఫ్రెండ్స్. నేనైతే ఇప్పుడు వెయిట్ లాస్ మీద నాకైతే కొంతవరకు అవగాహన ఉంది. నేను ఫుల్ నాలెడ్జ్ ఉంది అనట్లేదు, కొంతవరకు అవగాహన ఉంది. కానీ నాకు తెలిసిన అవగాహన, నాకు తెలిసిన ఈ చిన్న జ్ఞానాన్ని ఇంకొకరికి ఆరోగ్యాన్ని ఇస్తున్నాను, ఇంకొకరికి హెల్ప్ చేస్తున్నాను అంటే మనల్ని దేవుళ్ళలాగా చూస్తారు ఫ్రెండ్స్. ఒక డాక్టర్ని అయినా సరే మనం ఒకప్పుడైతే దేవుళ్ళలాగా చూసేవారం, కానీ ఇప్పుడైతే మటుగా డాక్టర్ లాగా చూడటం లేదు. ఇప్పుడు మనల్ని దైవంగా పూజిస్తారు అందరూ కూడా. అందుకనే వెస్టేజ్ అనేది విడిచిపెట్టకండి, ప్రతి ఒక్కరు కూడా వెస్టేజ్ అనేది చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మన ప్రొడక్ట్ ని ఎవ్వరు కూడా నిర్లక్ష్యం చేయకండి. అండ్ కాల్షియం అనేది కూడా వాడండి ఫ్రెండ్స్. కాల్షియం ఏంటంటే ప్రతి ఒక్కరికి, చిన్న పిల్లలకి కూడా 10 సంవత్సరాలు ఉన్న పిల్లలకి కూడా కాళ్ళ మేడం నొప్పులు అనేది. సుజాత మేడం మేడం, అంటే ఇప్పుడు వెయిట్ లాస్ కోసం చెప్పారు కదా, అంటే మేడం ప్రాపర్ అది యూజ్ చేయడం బాడీ మెటబాలిజం దగ్గర నుంచి అసలు ఉమ్, మార్నింగ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అసలు ఎంత ఎలా వాడాలి ఏంటంటే ఇది క్లారిటీ ఎప్పుడు మళ్ళీ ఓకే మేడం. తీసుకుంటారు? మేడం నేను ఈ మొత్తం అన్ని మిక్స్ చేస్తాను కాబట్టి ఓన్లీ వెయిట్ లాస్ కోసం మళ్ళీ నెక్స్ట్ సెక్షన్ తీసుకుంటాను మేడం. ఓన్లీ ప్రొడక్ట్ అండ్ ఓకే. ఇది నేను చెకప్స్ చేస్తున్నాను కదా మేడం, వాటన్నిటి కోసం తీసుకుంటాను. ఎందుకంటే మొత్తం మరి ఆల్మోస్ట్ షార్ట్ కట్ లో అంతటి కోసం. క్లారిటీ ఇవ్వండి, ఎందుకంటే మరి ప్రాపర్ గా ఈరోజు వెయిట్ లాస్ అన్నాము, ఒక క్లారిటీ అనేది ఇవ్వండి ఒక 2 minutes లో. ఓకే మ్యామ్. ఓకే ఓకే, టైం అవుతుంది కదా, ఒక క్లారిటీ. ఓకే మ్యామ్. ఒక 2 minutes లో నేను క్లోజ్ చేస్తాను. ఫ్రెండ్స్, వెయిట్ లాస్ కోసం అంటే ఎర్లీ మార్నింగ్ లెగ్గానే మనం విస్లింగ్ క్యాప్సన్స్ అనేది వేసుకోవాలండి. నేనైతే మట్టుగా 1 అనే చెప్తున్నాను. ఎవరి బాడీ మెటబాలజీ బట్టి వాళ్ళు ఒక 1 వీక్ అయితే మట్టుగా నేను 1 టాబ్లెట్ చెప్తున్నాను. సెకండ్ టైం అయితే మట్టుగా 2 టాబ్లెట్స్ వేసుకోవాలి ఫ్రెండ్స్. అండ్ మన టీ అనేది ఉంది కదా, విస్లిమ్ టీ అనేది కూడా ఒక కప్పులోని, ఒక హాట్ వాటర్ లోని ఒక 2 స్పూన్స్ వేసుకుని టాబ్లెట్ వేసుకున్న తర్వాత ఒక 10 minutes, ఒక 15 minutes తర్వాత మీరు అది టీ అనేది తీసుకోవచ్చు మేడం. టీ అనేది అది ఒకేసారి తీసుకోవాలనేది ఏమి కూడా లేదు. పర్ డే 2 టైమ్ 3 టైమ్ 4 టైమ్ మీకు ఎనర్జీ కావాలంటే ఎప్పుడైనా సరే అది తీసుకోవచ్చు మేడం. మన బాడీలో ఉన్న కొవ్వుని అనేది కూడా అది కరిగిస్తూ ఉంటుంది, ఎనర్జీ లెవెల్ అనేది ఇస్తూ ఉంటది. కానీ విస్లిమ్ క్యాప్సూల్స్ ఏంటంటే మన బాడీలో ఎక్కడైతే చెత్త వేస్ట్ అనేది ఉందో మేడం, మొత్తం అంతా కూడా బయటికి అనేది వస్తుంది అనమాట. చాలా మందికి లావు ఉన్న వాళ్ళకి మోషన్ ప్రాబ్లం అవుతుంది. ఆ మోషన్ ప్రాబ్లం రాకన్నా మనము విస్లింగ్ క్యాప్సూల్స్ ఎప్పుడైతే ఇచ్చామో అది ఫ్రీ మోషన్ అనేది వాళ్ళకి వస్తుంది ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ ఏంటంటే మనం 1 లీటర్ ఎఫ్రెష్ అనేది చెప్పాను కదా మేడం, మన ఎనర్జీ డ్రింక్ అది ఒక 1 లీటర్ వాటర్ లోని కలుపుకొని ఒక 2 స్పూన్స్ అది ఆర్ఆర్గా కొద్ది కొద్దిగా ఒక 10 వరకు మీరు తీసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే టాబ్లెట్ వేసుకున్నారు అండ్ ఏంటంటే టీ తాగారు, టీ తాగిన తర్వాత నేను ఎనర్జీ డ్రింక్ కోసం చెప్తున్నాను. ఎనర్జీ డ్రింక్ 1 లీటర్ లోని 2 స్పూన్స్ వేసుకొని ఆర్ఆర్గా తాగిన తర్వాత 9:30కి అలాగా మీరు షేక్ అయితే షేక్, అంటే మీ వెయిట్ బట్టి చూసుకోండి. ఇప్పుడు వెయిట్ లాస్ చేస్తున్న వాళ్ళందరూ కూడా మార్నింగ్ సెక్షన్ లోని షేక్ పెట్టుకుంటే 2 టైమ్ తీసుకునే వాళ్ళైతే మార్నింగ్ సెక్షన్ లోని 10 కల్లా షేక్ తీసుకోండి. షేక్ ఏంటంటే కొంతమంది మిల్క్ కూడా యాడ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. మిల్క్ యాడ్ చేయకండి, వాటర్ అనేది కన్జ్యూమ్ చేయండి. వాటర్ లోనే అది మనకి పెద్ద స్పూన్ అనేది ఉంది, ఆ పెద్ద స్పూన్ తోటి వేసుకొని అది జస్ట్ మిక్స్ చేస్తే చాలా చిల్లుగా వస్తుంది, చాలా బాగుంటది. కూల్ వాటర్ అనేది వేసుకోండి, నార్మల్ వాటర్ కాదు, కూల్ వాటర్ తోటి మీరు అది వాడండి, చాలా బాగుంటుంది. అండ్ షేక్ అయిపోయిన తర్వాత మీరు ఫ్రూట్స్ ఏమైనా ఉంటే పెట్టుకోండి. ఫ్రూట్స్ కొద్ది బౌల్ తో పెట్టుకొని తింటే కొద్దిగా కడుపు నిండుగా ఉంటుంది. అయిపోయింది కదా ఫ్రెండ్స్. ఒక 11 o'clock కి మళ్ళీ ఇంకొక 1 లీటర్ వాటర్ బాటిల్ లోని మన ఎనర్జీ డ్రింక్ అనేది మళ్ళీ ఇంకొక 2 స్పూన్స్ అది కలుపుకొని అది కొద్దిగా ఆరారుగా 12 వరకు తాగండి ఫ్రెండ్స్. 12 వరకు తాగిన తర్వాత ఇంక మధ్యలో ఇంకేమి కూడా తినకూడదు. 12 తర్వాత ఒక 1/2 అవర్ గ్యాప్, అంటే మీరు 1 o'clock ఏమైనా లంచ్ చేసినట్టుగైతే ఒక 2 పుల్కాస్ పెట్టుకోండి. ఒక 2 పుల్కాస్, ఒక ఎగ్ అనేది, ఎందుకంటే మన బాడీకి ప్రోటీన్ అనేది కావాలి కాబట్టి పర్ డే ప్రతి ఒక్కరు కూడా గుడ్ అనేది తీసుకోవాలి ఫ్రెండ్స్. గుడ్లో ఏంటంటే చందమామ ఉంటది కదా, అది కూడా మనకి ప్రోటీన్ అనేది ఉంటది. డైజెషన్ అవ్వని వాళ్ళు తీసుకోకండి, డైజెషన్ అయిన వాళ్ళు మట్టిగా ప్రోటీన్ తో పాటు ఎగ్ అనేది ఒకటి పెట్టుకోండి లంచ్ లోని. అండ్ పప్పులో ఒక పాలకూర గాని ఏదో ఒక మీకు నచ్చిన ఆకుకూర అనేది అందులోనే మిక్స్ చేసుకోండి. పప్పు, ఆకుకూర అండ్ ఒక ఎగ్ అండ్ కర్రీ అనేది ఎప్పుడు కూడా మనం వంకాయ వండితే వంకాయ, చిక్కడిగా వండితే చిక్కడి, ఇలా కాదు, ఆల్ మిక్స్
కాయగూరలు అన్ని కూడా కలిపి కుకింగ్ చేసుకునేటట్టుగా ఉంచుకోండి. అండ్ మన కుకింగ్ ఆయిల్ మాత్రమే వాడండి. రిజల్ట్ రాలేదంటే నేను ఏమి చేయలేను. ఓన్లీ మన కుకింగ్ ఆయిల్ మాత్రమే వాడాలి. బయట కుకింగ్ ఆయిల్స్ తోటి మళ్ళీ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఫ్యాట్స్ అవి పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి మన కుకింగ్ ఆయిల్ తోటి ఆల్మోస్ట్ అన్ని కాయగూరలు కలిగిన అన్ని కాయగూరలు అంటే ఒక 2 లేదా ఒక 3. మళ్ళీ ఇంకోటి ఫ్రెండ్స్ చెప్తున్న దుంప జాతి ఏది కూడా తినకూడదు. బంగాళదుంప కానీ బయట మనం చీమ దుంపలు ఇవి దుంపలన్నీ ఉంటాయి కదా ఫ్రెండ్స్, దుంప జాతి అనేది ఏది కూడా తినకూడదు. అండ్ మటన్ అనేది కూడా కటప్ చేయాలి. ఫిష్ అనేది ఎక్కువగా తీసుకోండి. చికెన్ అనేది వీక్లీ వన్సే తీసుకోవాలి. ఎగ్ అనేది డైలీ తీసుకోవచ్చు మీరు. అండ్ లంచ్లని 2 పుల్కా చెప్పాను నేను. అండ్ రైస్ అనేది కొద్దిగా పెట్టుకోండి. కర్రీ అనేది ఎక్కువగా పెట్టుకోండి. ఒక ఎగ్ అనేది పెట్టుకోండి. పప్పు, పాలకూర, ఇంకా అదర్స్ మీకు ఏమైనా యాడ్ చేసుకోవాలి అంటే కర్రీస్ మాత్రమే యాడ్ చేసుకోండి. రైస్ మట్టుగా యాడ్ చేసుకోకండి ఫ్రెండ్స్. లంచ్ అయిపోయిన ఒక 1 అవర్ తర్వాత 2 లీటర్స్ వాటర్, ఈవినింగ్ 6 వరకు మళ్ళీ సేమ్ మనకి ఏదైతే ఎనర్జీ డ్రింక్ ఉందో ఎనర్జీ డ్రింక్ అయితే ఎనర్జీ డ్రింక్. అండ్ లేదు అనుకుంటే నేను ఎందుకు ఎనర్జీ డ్రింక్ ని ఎక్కువ ప్రిపేర్ చేస్తున్నాను అంటే ఎనర్జీ డ్రింక్ వాడిన తర్వాత ఫ్రీ మోషన్ అనేది మన బాడీలో ఉన్న ఫ్యాట్ అంతా కూడా బయటికి రిలీజ్ అయిపోతుంది. కొద్దిగా కొద్దిగా కరిగిస్తూ ఉంటుంది. దాని పని అది చేసుకుంటుంటది. మన పని మనం ఎలా చేస్తున్నామో దాని వరకు అది చేసుకుంటూ ఉంటుంది. మీకు వండర్ఫుల్ రిజల్ట్ అనేది వస్తుంది. అందుకని మీకు చెప్తున్నాను ఫ్రెండ్స్, సారీ. అందుకని మీకు చెప్తున్నాను. నెక్స్ట్ ఏంటంటే సెకండ్ 2 నుంచి మీరు 6 వరకు 2 లీటర్స్ వాటర్. 2 లీటర్స్ వాటర్ లోనే 4 స్పూన్లు అనేది కలిపి కొద్దిగా కొద్దిగా ఆరారుగా, మళ్ళీ మధ్యలో బిస్కెట్లు కానీ చాక్లెట్స్ కానీ అండ్ వేరే వేరే ఫుడ్స్ కానీ ఏవి కూడా తీసుకోకూడదు ఫ్రెండ్స్. మీకు ఆకలి వేసిందా టీ తాగండి, మన వెస్టేజ్ టీ తాగండి, అంతే తప్ప ఇంకా ఏమి కూడా తీసుకోకూడదు. ఆకలి వేసిన అంతకి ఉండలేకపోతున్నాం షుగర్తో ఉన్న వాళ్ళంటే ఏదో ఒక ఫ్రూట్ అనేది పెట్టుకోండి. లేదంటే షుగర్తో ఉన్న వాళ్ళకి అవ్వదు కాబట్టి ఒక బిస్కెట్స్ ఏమైనా పెట్టుకోండి తప్ప హెవీ ఫుడ్ అనేది తీసుకోకూడదు. అండ్ 6 అయిపోయింది కదా, 7-7:30కి మళ్ళీ 2 టైమ్స్ షేక్ తీసుకునే వాళ్ళైతే నైట్ టైం కూడా షేక్ తీసుకోవచ్చు. నైట్ టైం కూడా వాటర్ షేక్ అనేది తీసుకోవాలి. మిల్క్ షేక్ అనేది ఎవరు తీసుకోవాలంటే వెయిట్ గెయిన్ అంటే నాలాంటి వాళ్ళు మాత్రమే మిల్క్ తోటి షేక్ అనేది తీసుకోవాలి. అందరూ కూడా వెయిట్ లాస్ చేసే వాళ్ళందరూ కూడా వాటర్ షేక్ అనేది తీసుకోవాలి ఫ్రెండ్స్. లేదు సారీ, మేము 2 టైం కూడా మేము షేక్ తీసుకోలేమండి, అంత అమౌంట్ పెట్టుకోలేము అనుకుంటే అప్పుడు ఏం చేస్తారంటే ఫ్రెండ్స్, మార్నింగ్ సెక్షన్ లో తీసుకునే షేక్ నైట్ టైం పెట్టుకోండి. ఎందుకంటే నైట్ టైం లైట్ ఫుడ్ ఎప్పుడైతే మీరు ఇస్తారో బాడీ అంతా కూడా హెల్తీగా ఉంటుంది. దాని పని అది చేసుకుంటూ ఉంటది అనమాట. మీకు ఆ ఫ్యాట్ అనేది కరిగించి ఎనర్జీ లెవెల్లోనే ఉంచుతుంది. మార్నింగ్ లేచేసరికి చాలా ఫ్రెష్ గా ఉంటారు ఫ్రెండ్స్. వెయిట్ ఎక్కువగా ఉన్న వాళ్ళు 2 టైం షేక్ తీసుకోండి, వాటర్ షేక్. అండ్ 2 టైమ్స్ తీసుకోలేము అనే వాళ్ళు మట్టుగా నైట్ టైమే మెయిన్ ఇంపార్టెంట్ మేడం, మార్నింగ్ అండ్ మధ్యాహ్నం కాదు. మార్నింగ్ ఒక 2 ఇడ్లీ అయినా తినండి, లేదంటే ఒక చపాతీ అయినా పెట్టుకోండి. మార్నింగ్ ఏదైనా తినొచ్చు, పర్వాలేదు, అంటే లైట్ ఫుడ్ ఏదైనా. కానీ నైట్ టైం అనేది మట్టుగా వాటర్ షేక్ నైట్ టైం పెట్టుకోండి. 2 టైం చేయలేను అనే వాళ్ళు మాత్రమే చెప్తున్నాను మేడం. నేను 2 టైం చేయగలను అనుకునే వాళ్ళు 2 టైం హ్యాపీగా తీసుకోవచ్చు. కానీ నేను చెప్పేది మట్టుగా ఫ్రెష్ అంటే ఎనర్జీ డ్రింక్ మట్టిగా వెయిట్ లాస్ ప్రోగ్రామ్ చేసే వాళ్ళు 4 లీటర్స్ వాటర్ కంపల్సరీ తీసుకోవాలి. తీసుకుంటేనే మంచి రిజల్ట్ అనేది వస్తుంది. దీంతో పాటు మీరు ఎక్సర్సైజ్ అనేది చేయాలి. ఎక్సర్సైజ్ చేయకపోతే వాకింగ్ అనేది వెళ్ళాలి. మీ థింకింగ్స్ అన్ని కూడా వాడుతున్నాను తగ్గుతుందో లేదో అనే అపనమ్మకంతో అయితే మట్టుగా చేయకండి ఫ్రెండ్స్. నేను తగ్గాను అనే కాన్ఫిడెంట్ తోటి మనం ఏ పని చేసిన కాన్ఫిడెంట్ తోటే వెయిట్ లాస్ అయిపోయాను అనే థింకింగ్ తోటే మీరు ఏది చేసినా, ఏ ప్రొడక్ట్ వేసుకున్నా ప్రతి ఒక్క దాంట్లోని కూడా మనము సక్సెస్ అవుతాము, విజయాన్ని తీసుకుంటాము మనము. ఓకే ఫ్రెండ్స్. మేడం. ఎస్ మేడం, కంప్లీటా? ఓకే మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. మా డ్రీమ్ లీడర్స్ మేడం. ఈరోజు ఓకే చెప్పండి అదే అంటున్నాను, అంటే మీరు కామ్గా ఉన్నారని. లేదంటే మీకు టైం అవుతుంది కదా, అందుకనే అడుగుతున్నాను. ఓకే చెప్పండి. ఫ్రెండ్స్, నేను చెప్పే దాంట్లో ఎవరినైనా ఒప్పించినట్టుగా అలాగా ఉంటే ఐఎమ్ సారీ. ఇది నా లైఫ్ స్టైల్, నా లైఫ్ స్టోరీ చెప్పాను అంతే. ఎన్ని అనుభవాలు నేను తీసుకున్నాను. ఈ రోజు లక్ష్మి మేడం నాకు ఈ ప్లాట్ఫామ్ ఇవ్వడం బట్టి, ఈ జూమ్ మీటింగ్ లో నా కోసం నేను చెప్పుకునే అవకాశాన్ని ఇచ్చిన లక్ష్మి మేడం కి
థ్యాంక్ యూ చెప్తున్నాను. అండ్ నా డ్రీమ్ నేనైతే మట్టుగా నా ప్రాణం ఉన్నంత వరకు నేను బ్యాక్ కి వెళ్ళను. నా హస్బెండ్ ఫుల్ గా నాకు సపోర్ట్ చేస్తారు. నేను సక్సెస్ అయినంత వరకు నేను వెనకతలో ఉంటాను అంటారు. ఈ ఇయర్ ఎండింగ్ జనవరి జాన్ 11 మా పాప బర్త్డేకి నేను కార్ తీసుకుంటాను మేడం. నేను క్రౌన్ డైరెక్టర్ అయ్యి 1 lakh చెక్ తీసుకుంటున్నాను మేడం. నాకు ఇంత పెద్ద హెల్ప్ చేసి నా లైఫ్ లైన్స్ అందరికి ప్రతి ఒక్కరికి కూడా నేను కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేడం మీకు మేడం థ్యాంక్ యూ మ్యామ్. పవర్ టు యూ. ఎస్, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. మా అందరికి కూడా వెయిట్ లాస్ మీద చాలా చాలా డౌట్స్ ఉండే, బట్ అది కొంచెం క్లారిటీ చేశారు, చాలా బాగా క్లారిటీ చేశారు. నెక్స్ట్ టైం మీరు మెజర్మెంట్స్ ఇవన్నిటితో పాటు, సో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మీరు చాలా ట్రైనింగ్స్ ఇచ్చారు కాబట్టి ఇంకొంచెం క్లుప్తంగా క్లారిటీగా, మరి వెయిట్ లాస్ చేసే వాళ్ళకి కాల్షియం డెఫిషియన్సీ వస్తుంది, ప్రోటీన్ డెఫిషియన్సీ వస్తుంది, ఇవన్నీ కూడా కవర్ చేస్తూ మీరు నెక్స్ట్ టైం మంచిగా ఇవ్వండి. ఇప్పుడైతే చాలా ఎక్సలెంట్ గా మాక్సిమం ఫ్రెష్ డ్రింక్ కోసం కూడా ఒక క్లారిటీ ఇచ్చారు కాబట్టి డెఫినెట్ గా అందరం యూజ్ చేస్తాం. మరి ఇంత అద్భుతమైన సెషన్ ఇచ్చినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు చాలా థ్యాంక్ యూ మేడం. అలాగే మీ డ్రీమ్స్ అన్ని కూడా ఫుల్ఫిల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే కష్టపడే వాళ్ళకి భగవంతుడు ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటారు, మంచి సపోర్ట్ చేస్తారు. డెఫినెట్ గా మీకు ఒక మంచి టీం ఉంది, మంచిగా సక్సెస్ తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేడం. ఎస్, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. వన్స్ అగైన్ థ్యాంక్ యూ మేడం. సో హరీష్ మార్కెట్ సార్, ఓవర్ టు యూ సార్. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండి. సారీ, నేను కూడా పిల్లలు ఉన్నాను, కొంచెం సిగ్నల్ డిస్టర్బెన్స్ ఉండొచ్చు. థ్యాంక్ యూ మేడం, సుజాత మేడం, థ్యాంక్ యూ సో మచ్. మంచిగా చెప్పారు, చాలా మంచిగా. మీ లైఫ్ స్టోరీ ఏదైతే ఉందో దాన్ని వినగానే నాకు ఒకటైతే అర్థమైందండి. రీసెంట్ గా మనకి జరిగిన 21st సెలబ్రేషన్స్ లోని విఎంసీ మెంబర్స్ అందరూ మాట్లాడేటప్పుడు సిద్ధార్థ్ సింగ్ గారు అండ్ సిద్ధార్థ్ సింగ్ బదులుగా సిద్ధార్థ్ సింగ్ వాళ్ళ వైఫ్ వచ్చారండి. ఆ వైఫ్ గారు చెప్పిన మాట ఒకే ఒక్కటి ఏం చెప్పారనంటే, మీరు ఏదైతే చేస్తున్నారో చేసే ముందు ఒక్కసారి ఆలోచించండి. అదే వెస్టీజ్ లోనే ఆల్రెడీ మీకు ఆపర్చునిటీ వచ్చినట్టయితే ఖచ్చితంగా మీరు సక్సెస్ అయినంత వరకు దానికి మాత్రమే కట్టుబడి ఉండండి. మధ్యలో చాలా ఆపర్చునిటీస్ మనకు కనిపిస్తూ ఉంటాయి. సో వెస్టీజ్ లో టీం లేదా, చెక్ లేదా, లేకపోతే ప్రాపర్ గైడెన్స్ లేదా, అప్లైనర్ పట్టించుకుంటున్నారా లేదా, అన్ని విషయాలు పక్కన పెట్టి దీనికే స్ట్రిక్ట్ అవ్వండి. ఖచ్చితంగా ఎవరైతే ఇలాగా కొన్ని సంవత్సరాల పాటు దాంతో పాటు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ రోజు విఎంసీ మెంబర్స్ కింద ఉన్నారని చెప్పి వాళ్ళందరినీ చూపించిందండి. సో సూపర్ మేడం. అది అంటే మీ మాట, మీ లైఫ్ స్టోరీ చెప్పగానే నాకు అదే గుర్తొచ్చింది. సో ఇప్పుడు మీకు వెస్టీజ్ అనే ఆపర్చునిటీ వచ్చింది కాబట్టి గతాన్ని అంతా మర్చిపోయి ఇక్కడ మీరు పెద్ద సక్సెస్ తీసుకోవాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. లైఫ్ మన వెస్టీజ్ అనేది బిజినెస్ కాబట్టి లోటుపాట్లు ఉంటాయి. లోటుపాట్లు వచ్చినప్పుడు మాత్రమే మనం ధైర్యంగా ఉండాలి. సో ఖచ్చితంగా అందరం పెద్ద సక్సెస్ తీసుకుంటాం, అందరూ కూడా 1 lakh+ ఇన్కమ్ లోకి చేరుకుంటాం. సో అలాగే మనకు తెలుసు ఏంటి, వెయిట్ లాస్ మీద చాలా కంపెనీలు చాలా ఎక్కువ బిజినెస్ చేస్తున్నాయి. మనం కూడా కాన్సన్ట్రేషన్ చేద్దాం. కాన్సన్ట్రేషన్ చేస్తూ మనం ఈ బిజినెస్ ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మన మీద కూడా ఉంది. అలానే ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే, చాలా మంది నేను సన్నగానే ఉన్నాను కదా, వెయిట్ లాస్ ప్రోడక్ట్ నేను ఎందుకు వాడాలి అని అంటున్నారు. కానీ మనం కూడా వెయిట్ లాస్ ప్రోడక్ట్ అంటే సన్నగా ఉన్న వాళ్ళు కూడా వెయిట్ లాస్ ప్రొడక్ట్స్ వాడాలండి. ఎందుకు అనంటే మన కంపెనీ రూల్ ప్రకారం, సిస్టమ్ ప్రకారం మనం వాడింది మాత్రమే చెప్పాలి. ఓకేనా? సో యూజ్ ఇట్, ఫీల్ ఇట్, షేర్ ఇట్. సో యూజ్ చేసిన తర్వాత, ఫీల్ వచ్చిన తర్వాత మనం చెప్పేటప్పుడు ఏదైనా ఇంకా మంచిగా చెప్తాం. సన్నగా ఉన్న వాళ్ళు షేక్ తాగకూడదు అన్న కాన్సెప్ట్ ఏదైతే ఉండే అది ఎస్పెషల్లీ రాంగ్. ఈరోజు మేడం గారు కూడా చెప్పారు. సో సన్నగా ఉన్న వాళ్ళు తీసుకోవచ్చు, లావుగా ఉన్న వాళ్ళు తీసుకోవచ్చు. ఎలా తీసుకోవాలి ఏంటి అనేది మేడం గారి ద్వారా మళ్ళీ ఒకసారి మంచి సెషన్ మనం ముందుకు తీసుకువెళ్దాం. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అందరికీ. నేను ఇక్కడ చెప్పేది ఏంటంటే, అగ్రికల్చర్ సీజన్ స్టార్ట్ అవుతుందండి. సో ఫార్మర్స్ అందరినీ, మీ దగ్గర ఉండే ఫార్మర్స్, మీ చుట్టుపక్కల ఉండే వ్యవసాయం మీద కాన్సన్ట్రేషన్ చేయండి, మంచి బిజినెస్ జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? విష్ యూ ఆల్ ది బెస్ట్ మేడం. థ్యాంక్ యూ అండి. సో మాకు ఇంత మంచి అప్లైనర్స్ ఇచ్చినందుకు ఆ యూనివర్సిటీకి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అలాగే నా డ్రీమ్ వచ్చేసరికి డిసెంబర్ 11 కల్లా ఖచ్చితంగా 1 lakh+ ఇన్కమ్ తీసుకుంటూ ఎక్స్ట్రా బోనస్ గా నేను ఇంకొక 1 lakh ఒకరి ద్వారా అంటే ఛాలెంజ్ చేశాను. ఆ ఛాలెంజ్ లో ఇంకొక 1 lakh సంపాదించి డిసెంబర్ 11 కల్లా 2 lakhs+ ఇన్కమ్ తో నేను మీ ముందు ఉంటానండి ఖచ్చితంగా. సో నాకు ఇంత మంచి క్రౌన్ అనే స్థాయి ఇచ్చిన నా లైఫ్ లైన్స్ అందరికీ, నాకు వెన్నంటి నడుపుతున్న మా యూనివర్స్కి అందరికీ కూడా మనసు వాచ కర్మన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అందరూ సక్సెస్ అవ్వాలి, అందులో నేను కూడా ఉండాలి. థ్యాంక్ యూ మేడం. విష్ యూ ఆల్ టు యూ.
సూపర్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ డ్రీమ్ అనేది నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. ఆల్ ది బెస్ట్ సార్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. సార్ అలాగే లీడర్స్, మరి బిఎండబ్ల్యూ రేపు ఉంది, అందరికి మనీ అనౌన్స్ చేస్తున్నాం. 275 రూపీస్. మీకు ఎవరికైనా టికెట్స్ కావాలి అంటే నన్ను కన్సల్ట్ చేయండి. అంటే మాక్సిమం కొంచెమే ఉన్నాయి టికెట్స్, నిన్నటికి 22 ఉన్నాయి, తర్వాత 14 క్లోజ్ అయిపోయి, ఇంకా ఎవరికైనా కావాలి అంటే నాకు కన్సల్ట్ చేయండి. సో దాని తర్వాత సుజాత మేడం కోసం ఒక క్లారిటీ అండి. ఫ్రెండ్ అని చెప్పేసి చాలా మందిని ఐడి వేసి వాళ్ళకి మంచిగా వాళ్ళు కూడా మనతో జర్నీ చేస్తే బాగుంటదని అందరం అనుకుంటాం. ఇది ఎవరు కూడా నెగిటివ్ గా తీసుకోవద్దు. కానీ సుజాత మేడం చేసిన మిస్టేక్ ఈ రోజు రైట్ చేసుకున్నారు, కరెక్షన్ చేసుకున్నారు. బయట చాలా కాన్సెప్ట్లు వస్తాయండి, బైనరీ కాన్సెప్ట్, రైట్ అండ్ లెఫ్ట్, ఇలా జాయిన్ అయితే అలా డబ్బులు వస్తాయి అంటారు. కానీ ఇద్దరం ఒకే రోజు జర్నీ స్టార్ట్ చేసాం, బ్యూటీ క్లినిక్ వర్క్ కోర్స్ నేర్చుకోవాలి అని. బట్ నేను ఏదైనా ఒక వర్క్ తెలుసో తెలియక స్టార్ట్ చేస్తే అది ఎండింగ్ పీక్ స్టేజ్ వచ్చే వరకు బయటికి అయితే రాను లీడర్స్. అంటే ఏ వర్క్ అయినా సరే, అది బ్యూటీ అవనివ్వండి, ఎనీ కోర్స్ ఏదైనా. అలాగే మన వెస్టీజ్ కూడా రావడం జరిగింది. వెస్టీజ్ కి వచ్చిన తర్వాత ఇందులోనే నేను ఎంతో తేల్చుకోవాలి అనుకొని ఉండిపోయాను. కానీ మా సుజాత మేడం చాలా కాన్సెప్ట్, నాకున్న ఎక్స్పీరియన్స్ లేదు, తనకున్న ఎక్స్పీరియన్స్ మోర్ అన్నమాట. అంత ఎక్స్పీరియన్స్ ఉండే అన్ని కాన్సెప్ట్ చేశారు. కానీ ఒకటి మై డియర్ ఫ్రెండ్స్, ఏదైనా సరే ఒక సిస్టమ్, మంది పోల్ని ప్రొడక్ట్ మీద బేస్ అయింది. ఇన్వెస్ట్మెంట్ లేని బిజినెస్ అండి. మీరెవరైనా మీ అప్లైనర్ ఏది చెప్తే అదే చేయండి. బయట వాళ్ళు నెగిటివ్ పీపుల్ చాలా మంది మాట్లాడతారు, ఆమె ఎప్పటి నుంచో చేస్తున్నారు, మీ సార్ ఎప్పటి నుంచో చేస్తున్నారు, గట్టి మా దగ్గరకు వచ్చాక మీరు ఇద్దరిని జాయిన్ చేయండి, డబ్బులు వచ్చేస్తే ముగ్గురిని జాయిన్ చేయండి. కానీ ఎవరిని నమ్మద్దండి. ఏదైనా మీకు రైట్ చెప్పారంటే మీ అప్లైనర్ నే బిలీవ్ చేయండి. ఎవరు నెగిటివ్ మాటలు తీసుకుని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫేస్ వాల్యూ పోగొట్టుకోవద్దండి. మనకున్న ఫేస్ వాల్యూ పోయింది అంటే సొసైటీలో, మార్కెట్ లో ఎవ్వరు కూడా మనల్ని బిలీవ్ చేయరు. ఓకేనండి. అసలు వెస్టీజ్ డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్ అంటారండి. మార్కెటింగ్ కాదు వెస్టీజ్. ఒక కమ్యూనికేషన్, ఒక మంచి కమ్యూనికేషన్ ఇందులో ఉంటది. ఒక మంచి లవ్ అండ్ ఎఫెక్షన్ ఉంటది. పీపుల్ తో పీపుల్ మనం ఎలా ఎలా అట్రాక్ట్ అవుతాము, ఎలా ఇన్వాల్వ్ అవుతాము, వాళ్ళ మనతో ఎంత హ్యాపీనెస్ ఉంటున్నారు ఉంటది. నాకైతే అందరూ మార్కెటింగ్, ఇది వెస్టీజ్ మార్కెటింగ్ అంటారు, కానీ ఇందులో నాకు ఏ పర్సెంట్ కూడా మార్కెటింగ్ కనిపించదండి. ఎంత ఎఫెక్షన్ అండి, ఎంత ప్రేమ అండి. అసలు ఒక్కొక్కరి దగ్గర నేను ఉంటే అనిపిస్తుంది ఇదే గాని బయట సొసైటీలో లేదు మై డియర్ ఫ్రెండ్స్. అమ్మ దొరుకుతారు, అన్నయ్య దొరుకుతారు, తమ్ముడు దొరుకుతారు, అసలు అమూల్యమైన ఫ్రెండ్స్ దొరుకుతారు, మనకంటూ ఉన్న ఒక మంచి వ్యక్తులు దొరుకుతారు నాకు ఈ వెస్టీజ్ లో. అసలు దయచేసి మార్కెటింగ్ అనేది చేయకండి. ఇది చక్కగా మీరు ఇంట్లో ఐటమ్స్ మీరు కొనుక్కొని కొంతమందికి షేర్ చేసి కొంతమందికి హెల్త్ అవేర్నెస్ ఇవ్వడం ద్వారా ఎంతో మంది పీపుల్ మనతో కలిసి నడవడం ద్వారా వాళ్ళకి మనకి కూడా ఇన్కమ్ వచ్చే ఒక గ్రేట్ ఆపర్చునిటీ, గ్రేట్ ప్లాట్ఫామ్ అండి. సో అలా అందరూ చూడండి, మంచిగా బిజినెస్ ముందుకు తీసుకువెళ్ళండి. 200 PV మస్తన్ షూట్ ప్లస్ చెయ్యండి. మీ ఉన్న వాళ్ళందరితో చేయించండి. ఇంటింటికి వెళ్ళి హోమ్ మీటింగ్ చేయండి. డోర్ టు డోర్ వెళ్ళి 1-to-1 ప్లాన్ చేయండి. నేను ఎందుకు ప్రొడక్ట్ కోసం చెప్పాలి అనేది చూడొద్దండి, మనం అయితేనే చెప్పాలి. భగవంతుడు మనకి ఇచ్చారు ఒక మంచి వాయిస్, మా కాళ్ళు చేతులు ఇచ్చారు కాబట్టి ఒకరింటికి వెళ్ళి చెప్పే అవకాశం మనకి మాత్రమే ఉంది కాబట్టి మనకి అవకాశం వచ్చింది. సో ఎవరు కూడా సిగ్గుపడకుండా, మొహమాటం పడకుండా, వాళ్ళకి ఎందుకు చెప్పాలి, నా దగ్గరికే 10 మంది వస్తారు, ఏం వద్దండి. మనకి భగవంతుడు ఇచ్చిన అవకాశాన్ని వాళ్ళ ఇంటి వరకు తీసుకెళ్ళి ఇద్దాం. వాళ్ళ ఇంటి వరకు ఒక అవకాశాన్ని హెల్త్ ఇద్దాము అండ్ వెల్త్ ఇద్దామని ప్రతి ఒక్కరు పాజిటివ్ గా వినండి, పాజిటివ్ గా చేయండి. ఎందుకంటే ఈ రోజు మా సుజాత మేడం 1 lakh డ్రీమ్ పెట్టుకున్నారు. మా సుజాత మేడం 1 lakh తీసుకుంటే అసలు అదంత హ్యాపీనెస్ అండి. ఫ్రెండ్స్ కూడా ఇంత బాగా లైఫ్ లో ముందుకు వెళ్తున్నారంటే చాలా సంతోషమైన విషయం. సో డెఫినెట్ గా ఎవరు కూడా పక్కన ఉన్న కాన్సెప్ట్ల కోసం చూడకండి. పక్కన ఉన్నవి పక్కనే ఉంటాయండి. ఎప్పటికి కూడా మీతో కలిసి ఉంది. 21 years ఇండస్ట్రీ అండి ఇది. 21 సంవత్సరాలు. ఒక్క బ్యాడ్ థింగ్ కూడా ఉండదు, ఒక్క నెగిటివ్ కూడా ఉండదండి. వెస్టీజ్ లో మీరు పరిపూర్ణతగా ఉంటే మాత్రం 100% లైఫ్ లో అన్ని మీకు ఉన్నట్టే. ఫారిన్ ట్రిప్ అండ్ 1 lakh ప్లస్ ఇన్కమ్, అలాగే మీకు మంచి హోమ్ ఉంటుంది, ఒక మంచి గుర్తింపు ఉంటుంది. మీకంటూ ఒక ప్రత్యేకత ఏదైనా ఉంది అంటే ఫ్యామిలీలో కూడా ఇంకేదైనా కాన్సెప్ట్ చేస్తే ఫ్యామిలీలో ఒక మంచిది ఉండదండి గుర్తింపు. కానీ ఓన్లీ వెస్టీజ్ చేయడం వల్ల మాత్రమే ఫ్యామిలీలో ఓకే మంచి పొజిషన్ లో ఉన్నారు, ఒక మంచి నేమ్ ఏదైనా ఉంది అంటే అది ఓకే ఒక వెస్టేజ్ అనండి. ఎవరు కూడా వెస్టేజ్ నెగ్లెక్ట్ చేయొద్దు, పక్క వాళ్ళ మాటలు అస్సలే వినొద్దు. సో అదే మీకు క్లారిటీ చెప్పాలని. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే మరి మన సుజాత మేడం సెషన్ మీద ఎవరైనా ఫీడ్బ్యాక్ ఇవ్వండి లీడర్స్. మీరు మ్యూట్ ఆన్ చేసుకోవచ్చు, మీ దగ్గరే మ్యూట్ ఇచ్చేసాను. థ్యాంక్ యూ లీడర్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. మేడంతో మాట్లాడండి. గుడ్ మార్నింగ్ సుజాత మేడం.
గుడ్ మార్నింగ్ మేడం. మేడం ఈరోజు సెక్షన్ అయితే ఎక్సలెంట్ మేడం. నాకు చిన్న డౌట్ ఉంది మేడం. చెప్పండి. ఇప్పుడు సన్నంగా ఉన్న వాళ్ళు షేక్ తాగొచ్చు అని అన్నారు కదా మేడం. అది Yes, ma'am. ఎంత ఏజ్ నుంచి తాగొచ్చు మేడం? ఏంటి మేడం ఏజా? ఏజ్ మేడం అంటే చిన్న ఏజ్ పిల్లలు 20 అనేది ఇయర్స్ నుంచి. మేడం చిన్న ఓకే పిల్లలకి ఓకే మన దాంట్లో ప్రోటీన్ ఉంది కదా మేడం, ప్రోటీన్ ఎస్ ఇవ్వచ్చు మేడం. మనం మిల్క్ వేసి. ఓకే 20 ఓకే ఇయర్స్ మేడం. వాళ్ళకి మనం షేక్ అనేది ఇవ్వచ్చు మేడం. ఎందుకంటే ఓకే ఏమీ మేడం. లేదు మేడం, ఎందులోనే ఎక్కువ హైటెక్ ప్రొడక్ట్ అనేది ఉంది కదా, ఫుడ్ అనేది ఉంది కదా, చిన్న పిల్లలకి అయితే డైజెషన్ అవ్వదన్నమాట. 20 ఎస్ ఇయర్స్ మేడం. ఉన్న వాళ్ళకి ఇవ్వచ్చు. ఓకే ఓకే మేడం. ఓకే మేడం. అదే డౌట్ వచ్చింది మేడం. అందుకనే నేను మీకు అడిగాను. చిన్న డౌట్ పిల్లలకైతే క్లియర్. మనం ప్రోటీన్ ఇస్తే సరిపోతుంది మేడం మిల్క్ లో. అయితే సన్నంగా ఉన్న వాళ్ళు మనం వెస్లిన్ టీ తాగొచ్చా మేడం? తాగొచ్చు మేడం, మనకి కూడా ఫ్యాట్ అనేది ఉంటది కదా మేడం, ఫ్యాట్ అనేది మరి తగ్గాలి కదా, తగ్గొచ్చు. ఓకే ఓకే అదే తీసుకోవచ్చు ఓకే మేడం, డైలీ వన్స్ తీసుకోవచ్చు. ఓకే మేడం. థ్యాంక్ యూ మేడం. సెక్షన్ ఓకే, అయితే థ్యాంక్ చాలా యూ మేడం. బాగుంది మేడం. మీ డ్రీమ్స్ అన్ని కూడా ఫుల్ఫిల్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సుజాత మేడం. మేడం గుడ్ మార్నింగ్ మేడం. మేడం సూపర్ మేడం. ఈ రోజు సెక్షన్, ఈ రోజు నేను ఏదైతే ఫీల్డ్ కి వెళ్ళి చెప్పాలనుకుంటున్నానో అదే మీరు ఈ రోజు సెక్షన్ ఇచ్చారు మేడం. గాడ్ గ్రేస్ అనిపిస్తుంది. యూనివర్సల్ కనెక్ట్ చేస్తుంది ఏంటంటే మేడం అయితే. ఎస్ మేడం, నేను పొద్దున్నే యూనివర్సల్ కి ఈ రోజు వెయిట్ లాస్ కోసం మొత్తం నేను ప్రాపర్ గా తెలుసుకోవాలని అనుకున్నాను. ఎస్ మేడం, మీరు అదే దాని మీద ప్రోగ్రామ్ ఇచ్చారు. సూపర్ మేడం, మీ సెక్షన్ అయితే సూపర్ గా ఉంది. వెయిట్ లాస్ కోసం థ్యాంక్ యూ ఏ మేడం. విధంగా వాడాలో మొత్తం అంతా క్లుప్తంగా వివరించాను. వాళ్ళు ఏ విధంగా ఫుడ్ తీసుకోవాలన్నది కూడా నాకు చాలా బాగా అర్థమైంది మేడం. ఈ రోజు నేను అదే దాని మీద ఫీల్డ్కి వెళ్తున్నాను. థ్యాంక్ యూ మేడం. మీ డ్రీమ్స్ అన్ని థ్యాంక్ యూ ఫుల్ఫిల్ మేడం. కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ మేడం. సూపర్ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం, థ్యాంక్ యూ. లీడర్స్ ఇంకెవరైనా మ్యూట్ ఆన్ చేసుకొని మాట్లాడొచ్చండి. గుడ్ మార్నింగ్ మేడం. మేడం వెరీ గుడ్ మార్నింగ్ మేడం. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ మేడం. మేడం సుజాత మేడం గుడ్ మార్నింగ్ మేడం. మేడం గుడ్ మార్నింగ్ సరస్వతి మేడం. బాగుంది మేడం, మీ జూమ్ సెక్షన్ గానీ మీ జర్నీ గానీ చాలా బాగా చెప్పారు. చెప్పే విధానం బాగుంది. అదే విధంగా థ్యాంక్ యూ ఆడపిల్ల మేడం. అని ఆలోచిస్తారు కానీ ఆడపిల్ల ఏం తక్కువ కాదండి, అప్పుడైనా ఇప్పుడైనా. కానీ ఆలోచన విధానం మారాలి అంతే. మారాలి అంతే మేడం. చాలా బాగా చెప్పారు మేడం. సెక్షన్ అయితే బాగుంది. మెయిన్ వెయిట్ లాస్ ప్రోడక్ట్స్ గురించి బాగా క్లారిటీ ఉంది మేడం. థ్యాంక్ యూ మేడం. మీ జూమ్ సెక్షన్ అయితే చాలా చాలా బాగుంది. మీ డ్రీమ్స్ ఫుల్ఫిల్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మేడం. ఆల్ ది థ్యాంక్ బెస్ట్ యూ మేడం. ఎస్ థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. మేడం. లీడర్స్ ఇంకెవరైనా అండి లాస్ట్ వన్? లక్ష్మి మేడం గుడ్ మార్నింగ్. మేడం పోటీ సుజాత పడుతున్నారు మేడం, మీ అప్లైన డౌన్. ఓకే ఓకే కంటిన్యూ మేడం. చాలా బాగుంది మేడం ఈ సెషన్. లైఫ్ జర్నీ కానీ ప్రతి ఒక్క ప్రోడక్ట్ గురించి కూడా చెప్పారు. అన్ని విధాలుగా కూడా చాలా బాగుంది. అయితే ఆడవాళ్ళు అనుకుంటే ఏదైనా చేయగలరండి. ఆడవాళ్ళకే ఉంది అది చేయవలసింది కానీ ఒక మాట్లాడే విధానం కానీ ప్రతి ఒక్కటి కూడా మనకి ఉంది. చాలా బాగుంది మేడం. అయితే వెయిట్ లాస్ గురించి నాకు కొంచెం చాలా క్లారిటీ వచ్చింది మేడం. చాలా థ్యాంక్ యూ మేడం, చాలా బాగా చెప్పారు మేడం. మీ గోల్స్ you, అన్ని madam. కూడా ఫుల్ఫిల్ అవ్వాలని కోరుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ మేడం. లక్ష్మి మేడం. థ్యాంక్ యూ మేడం. ఎస్ మా వరలక్ష్మి గారు, మీరు రేపు BMW మీటింగ్ కి రావాలండి. దీప గారు టికెట్ తీసుకున్నారు. అవును ఖచ్చితంగా మేడం. మీరు రండి మేడం, రావాలి. ఎందుకంటే మీటింగ్ అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది. మాక్సిమం తీసుకోలేని వాళ్ళు ఉంటే ఈ రోజు తీసుకోండి మేడం. ఓకే మేడం, ప్లాన్ చేస్తున్నాను మేడం. ఇంకో 2 మెంబర్స్ ప్లాన్ చేస్తున్నాను. వాళ్ళది అందరికి తీసుకుంటాను. ఓకే మేడం, గుడ్ ఓకే మార్నింగ్ మేడం. లక్ష్మి మేడం. థ్యాంక్ యూ మేడం. గుడ్ ఖచ్చితంగా మార్నింగ్ మేడం, వస్తాను. వెరీ గుడ్ మార్నింగ్. సరే మేడం, తప్పకుండా. వెరీ గుడ్ మార్నింగ్ మేడం, మణి మేడం. సుజాత మేడం గుడ్ మార్నింగ్ మేడం. మేడం గుడ్ మార్నింగ్ మేడం. మిమ్మల్ని ఎప్పుడు మాట్లాడడం ఇవన్నీ చూసాను కానీ మీటింగ్స్ లో కానీ ఎక్కడైనా ఒకసారి మా ఇంట్లో కూడా పెట్టారు మేడం మీరు వెయిట్ లాస్ కోసం. చాలా బాగా నాకు అప్పుడే అర్థమైంది అనమాట, వెయిట్ లాస్ కోసం చాలా బాగానే చెప్తున్నారు మేడం అనేసి. ఈ రోజు కూడా అలాగే మంచి సెషన్ అయితే ఇచ్చారు మేడం. మీ లైఫ్ జర్నీ ఏదైతే ఉందో అందులో మీరు అప్ అండ్ డౌన్స్ ఎన్నో వచ్చాయి, కానీ మన వెస్టేజ్ లోకి వచ్చిన తర్వాత అవన్నీ డిజాల్వ్ అయిపోతాయి మేడం. ఎస్ మేడం. కాబట్టి మీరు హ్యాపీగా వర్క్ చేయొచ్చు. మీరు ఇంకా ఇంకా మంచి పొజిషన్ కి వెళ్ళాలి. మీ డ్రీమ్స్ అన్ని కూడా 100% మీకు నెరవేరాలి మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం.
థ్యాంక్ యూ లీడర్స్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. రేపు ఒక అద్భుతమైన సెషన్ లో మళ్ళీ కలుద్దాం. మరి అందరూ గుర్తుపెట్టుకోండి, 200 PV కంప్లీట్ చేయండి. మీరు కంప్లీట్ చేయడమే కాదండి, ఒక 6 మెంబర్స్ తో కంప్లీట్ చేయించండి. ఎప్పుడు మేడం చెప్తారు కదా, అలా చేసి వదిలేద్దామని అనుకోకండి. మీకు LOB రావాలి అంటే మీరే చేయాలి, తప్పదు. సో ఒక లైన్ లో 30 మెంబర్స్ తో మనం 200 PV చేయించినట్టయితే ఒక LOB అండి. సైడ్ లెగ్ లో ఒక 10 మెంబర్స్, అంటే 40 మెంబర్స్ తో మీరు 200 PV చేసే టీంని, మీ నెట్వర్క్ ని ఒక లీడర్ గా, ఒక మెంటర్ గా తయారు చేస్తే మీకు 35,000 ఇన్కమ్ అనేది వస్తుందండి. సిల్వర్ డైరెక్టర్ అండ్ గోల్డ్ లో ప్రతి ఒక్కరూ కూడా ఇది మరి ఖచ్చితంగా వినియోగించుకోండి, అద్భుతమైన అవకాశాన్ని. థ్యాంక్ యూ లీడర్స్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. రేపు జరగబోయే సెషన్ లో మళ్ళీ కలుద్దాం. ఒక్కసారి అందరూ కూడా మ్యూట్ ఆన్ చేసుకొని మేడం కి థ్యాంక్ యూ చెప్పేసేయండి. మన సెషన్ క్లోజ్ చేద్దాం. లీడర్స్ థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. సో మచ్ మేడం. థ్యాంక్ యూ సో మచ్. ఎస్ లీడర్స్, థ్యాంక్ యూ అండి. రేపు సెషన్ లో మళ్ళీ కలుద్దాం లీడర్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం.